we believe, all things are possible. మరి నీ ప్రభు అయిన దేవుని ఎలా ప్రేమించాలి? పూర్ణ హృదయంతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ బలముతోను, పూర్ణ శక్తితోను ప్రేమించాలి. హల్లెలూయా. నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము. ఆజ్ఞలు అంటే ఏంటిది? ప్రభు యొక్క ప్రతి చిన్న మాట వధువు కాది ఆజ్ఞయే. ఆజ్ఞలు అంటే ధర్మశాస్త్రంలో రాయబడిన పదాజ్ఞలు కావు. దేవుని ప్రతి మాట ఆజ్ఞయే. అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలగజేయును. ఏది? దేవుని యొక్క మాట నీకు దీర్ఘాయుస్నిస్తుంది, సుఖజీవనంనిస్తుంది. ఆ యొక్క సంవత్సరాలను నీకు శాంతి సమాధానం ఇస్తుంది. 3వ వచనం, దయను సత్యమును ఎన్నడను నిన్ను విడిచిపోనీయకము, వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. నీ హృదయమున పలక మీద వాటిని వ్రాసుకొనుము. అది దేన్ని రాసుకోవాలి? ఎల్లప్పుడూ దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క సత్యాన్ని మన హృదయం అనే పలక పైన మనం రాసుకోవాలి. 4వ వచనం, అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనుంది మంచివాడవని అనిపించుకుందువు. అది మానవుల దయ నీ పైన ఉండాలంటే, దేవుని దయ నీ పైన ఉండాలంటే నువ్వేం చేయాలి? దేవుని యొక్క వాక్యానికి నువ్వు లోబడాలి, వర్తమానానికి లోబడాలి. అప్పుడు దేవుని దృష్టి ఎందును మానవుల దృష్టి ఎందును నీవు దయనుంది మంచివాడవని అనిపించుకుందువు. వాక్యానికి లోబడితే. హల్లెలూయా. అందుకొరకే ఎప్పుడైతే దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు దేవుని వాక్యానికి లోబడ్డారో మనుషుల దృష్టిలో వారు దయను పొందారు, దేవుని దృష్టిలో వారు దయను పొంది ఉన్నారు. నిజమేనా? నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక. ఇప్పుడు చాలామంది ఏంటంటే పేరుకే వర్తమానం, కానీ ఎక్కువగా వారి 99% దేనిపైన ఆధారపడతారు? వర్తమానం పైన ఆధారపడరు, దేవుని పైన ఆధారపడరు. వీళ్ళే ఏదో యేసు ప్రభువును పోషిస్తున్నట్లుగా బడాయిలు చెప్పుకుంటారు. మేము ఆయన దయ, ఆయన కృప, ఆయన మాలో ఉన్న ఈ ప్రాణం ఆయన పెట్టిన భిక్షాన్ని ఒప్పుకోరు. యేసు ప్రభు ఏందయ్యా మేము పోతేనే ఆయన అన్నట్లుగా కొందరు జీవితాలు కనిపిస్తూ ఉంటాయి. కానీ చూడండి, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక. ఓకే. నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అది మన ప్రవర్తన ఇప్పుడు ఎట్లా ఉండాలి? దేవుని యొక్క అధికారం ప్రకారంగా ఉండాలి. హల్లెలూయా. నీ యొక్క జీవితం, యేసుక్రీస్తు యొక్క జీవితము దేనికి నిర్ణయించబడింది? తండ్రి యొక్క వాక్యానికి. తండ్రి ఏది చేయట కుమారుడు చూచునో దానినే కానీ తనంతట తాను ఏది చేయడు. హల్లెలూయా. ఆయన తన జీవితం అంతట్లో ఆయన ప్రభు యొక్క అధికారాన్ని ఒప్పుకున్నాడు. ఆయన అందుకొరకు ఆయన సిలువకు నడిపిస్తే సిలువకు వెళ్ళాడు. ఆయన అదంతా ఎవరి అధికారం? అది తండ్రి యొక్క అధికారం, ప్రభు యొక్క అధికారం. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. అది నువ్వు ఎప్పుడైతే ఆయన వాక్యానికి పూర్తిగా సరెండర్ అవుతావో అప్పుడు ఆయన నీ జీవితంలో ఆయన ప్రతి కఠినమైన మార్గాన్ని సులువుగా మార్చేస్తాడు. ఆయన నీ త్రోవను సరళం చేయును. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోనవద్దు. చాలా మంది జ్ఞానులు ఉన్నారు సార్, మామూలు జ్ఞానులు కాదు, చచ్చాగా తెలుస్తుంది. ఆ నీతిమంతుడు పరిశుద్ధుడు అనుకున్నాడు, ఈయనతో నాకేం పని అనుకున్నాడు. కానీ చచ్చిన తర్వాత వాడి జ్ఞానం, వాడి తెలివి, వాడి డబ్బు దేనికి పనికిరాదని అప్పుడు అర్థమైపోయి అబ్రహామును బతిలాడుతున్నాడు. చాలామంది చచ్చాక తెలుస్తుంది, ఇప్పుడేమీ తెలియదు. ఇప్పుడు ఏందనంటే పాస్టర్ అంటే లెక్కలేదు, సంఘం అంటే లెక్కలేదు, దేవుడు అంటే లెక్కలేదు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. చెడుతనమును విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును. నీ దేహానికి ఆరోగ్యం రావాలంటే ఎందుకు ఈ మోకాళ్ళ నొప్పులు? ఎందుకు? సొంత ఎవరు నీకు ఈరోజు ఈ ముసలమ్మలు ఉన్నారే, ఎన్నడూ మారరు సార్. బిడ్డను ఒక రకంగా చూస్తారు, కోడల్ని ఒక రకంగా చూస్తారు. కానీ నయోమి
ఏం చేసింది ఆమె? నా కుమార్తెలారా. నిజమేనా సార్? ఆ కోడల్ని మరి బిడ్డలుగా చూసింది ఆమె, కుమార్తెలుగా చూసింది ఆమె. కానీ ఇప్పుడు అత్తలు ఉన్నారు, ఎంత వర్తమానం చెప్పు, ఎంత గోధుమల వాళ్ళని దంచు, బుద్ధి మారనే మారదు. మేము ఇంకా అత్తలం. ఏది దేనికి అత్తవు నువ్వు? చచ్చాక నీ అత్త గిత్త అంతా బయటికి వెళ్తుంది. అసూయ, కపటం. సొంత కుమార్తెలాగా, సొంత కుమార్తె అన్ని రాలైన పళ్ళికిలు ఇచ్చి బిడ్డాన్ని చూస్తావు, కానీ కోడలు మాత్రం చూడలేవు. ఏంటి తేడాది? ఏంటి వర్తమానం అది? ఏం వర్తమానం చెప్పు? నయోమికున్న వర్తమానమేనా నువ్వు ఉన్నది? హల్లెలూయా. ఈరోజు ఈ వర్తమానమే లేకపోతే మరి మన పరిస్థితి ఏ విధంగా ఉండేది ఒకసారి ఆలోచన చేయండి. ఓకే, చదవండి సార్. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్వయు కలుగును. అది ఇప్పుడు మనకు ఆరోగ్యము, ఎముకలకు బలం, సత్వ కావాలంటే ఏం చేయాలి? ఏం చేయాలట? ఉందా వాక్యంలో? చదవండి, మళ్ళీ చదవండి ఆ మాటను. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్వయు కలుగును. నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము. మరి పౌలు గారు ఇందాక ప్రార్థన చేస్తున్నారా? ప్రథమ ఫలం అని. ప్రథమ ఫలాలు అనేది ఏం లేదు సార్. అయితే మనకి ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే 10వ భాగము, 10వ భాగం మరియు ప్రతిసార్పణ అనగా కానుకలు 2 మాత్రమే ఉన్నాయి. ఇక మనకు ఆ తర్వాత ముక్కుబడి కానుకలు అట్లాంటివి, కానీ అదే తప్ప ఇక ఈ ప్రథమ ఫలాలు అనేవి మనకు అట్లాంటివి ఏమీ లేవు. కేవలము 10వ భాగము, 2వది ఆ ప్రతిసార్పణలు. ఇక్కడ నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను ఘనపరచుము. ఆయన ఘనపరచడం అంటే ఊరికే నోటితో చెప్పేది కూడా కాదట. ఎట్లా? మన ఆస్తిలో భాగాన్నిచ్చి. ఏ భాగం? మొదటి భాగం లేదా 10వ భాగం. నిజమేనా? అప్పుడు నీ కొట్లలో ధాన్యమును సమృద్ధిగా నుండును, నీ గానుగలలో నుండి క్రొత్త ద్రాక్షారసం పైకి పారును. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుకోవద్దు. తండ్రి తనకిష్టమైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. ఈరోజు మనకి గద్దింపు వచ్చిందంటే కారణం ఏంటిది? ఆయన మనలను ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి తిరిగి మనం ఆయనను ప్రేమించాలి. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనం ఆయనను తిరిగి ప్రేమించాలి. అందుకే మొదట మనం ప్రేమించలేదు, కానీ ఆయనే మొదట మనల్ని ప్రేమించాను. అందుకొరకే ప్రవక్త ఎల్లప్పుడు ఎక్కువగా పాడే పాట, నేను ప్రేమించుచున్నాను ప్రభువును, ఎందుకనగా ఆయనే మొదటిగా నన్ను ప్రేమించెను. నేను ప్రేమించుచున్నాను నా ప్రభువును, ఎందుకనగా ఆయనే మొదటిగా నన్ను ప్రేమించెను. నా రక్షణను కొనెను ఆ కల్వరి వృక్షము పైనే. నా రక్షణను కొనెను ఆ కల్వరి వృక్షము పైన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మొదటగా ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి ఈరోజు గద్దింపును ఎందుకు ఇచ్చాడు? ఆయన మనము సరిదిద్దబడాలని మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి. హల్లెలూయా. ఇంకొందరికి ఏందనంటే పాస్టర్ అయితే ఏంది, గేస్టర్ అయితే ఏందే, ఎవరినైనా సరే మేము ద్వేషిస్తామంటే నీ కథ ముగించబడుతుంది. నువ్వు నీ సొంత కాపరిని నువ్వు ప్రేమించాలి, గౌరవించాలి. నిజమైన ప్రవక్త ఎందుకు మోసే తప్పులో ఉన్న కాలేబు యెహోషువలు వ్యతిరేకంగా మాట్లాడలేదట.
మోసే రైట్లో ఉన్నప్పుడు వారు మోసేతో ఉన్నారు, మోసే తప్పులో ఉన్నా మోసేతోనే ఉన్నారు వాళ్ళు. హల్లెలూయా. చూడండి, తండ్రి తనకిష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. వెండి సంపాదించుకొనుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు, అపరంజి సంపాదించుట కంటే జ్ఞానలాభం నొందుట మేలు. ఏ జ్ఞానం అది? లోక సంబంధమైన పిహెచ్డీలు, డీడీలు కాదు. ఇది దేవుని వాక్యమును గురించిన జ్ఞానము. అది మనకెంతో మేలది. ఈరోజు మనుషులకు వెండి, బంగారము, ఆస్తులు, ప్లాట్లు అవన్నీ ఉన్నాయి, కానీ దేవుని గురించిన జ్ఞానం లేదు. అందుకొరకే వారు నశించి పాతాళానికి వెళ్తూ ఉన్నారు. వారికి అందుకొరకే వారు ఎలాంటి బట్టలు ధరించాలో వారికి తెలియట్లేదు. కానీ ఈరోజు మనకు వెండి, బంగారాలు ఏది లేకపోయినా మరి దేవుని యొక్క జ్ఞానము మనకిచ్చాడు ఆయన. అందుకొరకే మనం ఏ విధంగా వస్త్రాలు ధరించాలో, ఏ విధంగా మాట్లాడాలో, ఏ విధంగా మనం ప్రవర్తించాలో అవన్నీ మనకు తెలుస్తూ ఉన్నాయి. హల్లెలూయా. నిన్ను స్పృహలోనికి తీసుకొని వచ్చినది ఈ గడియ వర్తమానం. నిన్ను మనిషిగా మార్చినది ఇదిగో దేవుని యొక్క వాక్యం. అది తప్ప నీ అంతట నువ్వుగా మారలేదండి. మరి దయచేసి దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎల్లప్పుడూ ప్రేమిద్దాం, ఆయన వాక్యాన్ని మనం ఘనపరుద్దాం. హల్లెలూయా. సరే, మనం వర్తమానంలోనికి వెళ్దాం. ఒకసారి మనము వాక్యాన్ని చదువుదాం. నెహెమ్యా గ్రంథము 24వ దినమందు 12వ వచనం చదవండి. 12వ వచనం, నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము. ఇదియుగాక పగటి కాలమందు మేఘస్తంభములో ఉండిన వాడవను. పగటి కాలమందు మేఘస్తంభంలో ఉండిన వాడవును. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఆ యొక్క మోసేను ఆయన ఎక్కడికి పంపించాడు చెప్పండి? ఆ యొక్క ఐగుప్తుకి పంపించాడు ఆయన. మరి ఐగుప్తులో ఉన్న ఇజ్రాయేలును మోసే ఏం చేస్తున్నాడు? వారిని ఆయన బానిసత్వంలో నుంచి విడిపించుకొని వస్తూ ఉన్నాడు ఆయన. ఆ సందర్భంలో నుంచి ఇక్కడ నెహెమ్యా మాట్లాడుతూ ఉన్నాడు. దయచేసి చదవండి. ఇదియుగాక పగటి కాలమందు మేఘస్తంభములో ఉండిన వాడవను. పగటి కాలంలో మేఘస్తంభమందు ఉండిన వాడవును. ఆయన వారితోనే ఉన్నాడా? వారి మధ్యలోనే ఉన్నాడా? చెప్పండి, ఆమేనని చెప్తారా? ఆయన వారి మధ్యలోనే ఉన్నాడు. ఆయన పరలోకంలో ఉండిపోయి మోసేను ఒక్కడనే పంపలేదు, కానీ మోసేతో పాటు దేవుడు కూడా వెళ్ళి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన పగలు మేఘస్తంభంలో ఉన్నాడు, ఆయన రాత్రి అగ్ని స్తంభంలో ఉన్నాడు. ఆయన దేవుడు తన సన్నిధిని వారి మధ్యలోనే ఉంచాడు ఆయన. హల్లెలూయా. అలాగనే దేవుడు మరి ఆయన సిలువలో మరణించి ఆయన తిరిగి లేచిన తర్వాత మరి దేవుడు ఏం చేశాడు? యేసుక్రీస్తు యొక్క శరీరాన్ని తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టి ఆయన తన ఆత్మను, యేసుక్రీస్తు యొక్క ఆత్మను మన మధ్యలోనికి పంపించాడు ఆయన. ఆ యొక్క తెర ఏమైంది? అది రెండుగా చీలింది. ఒక భాగం పరలోకంలో పెట్టాడు, ఒక భాగాన్ని ఆయన మనకు అనుగ్రహించాడు ఆయన. మాట్లాడతారా? ఆ యొక్క చైనా చాకలి వారి కథ మన ప్రవక్త చెప్పాడా? వారు ఏం చేసేవారు? ఒక ముక్కను వారి దగ్గర పెట్టుకునేవారు. మరి ఆ కాలంలో చైనా వారికి అమెరికా భాష రాదు కాబట్టి. హల్లెలూయా. ఎంతమంది వింటున్నారు? సరే, ఒక పేజీ చింపి మీకు చూపిస్తాను. మరి వారు అక్కడ బ్రతుకు తెరువు కొరకు మరి వారికి అమెరికా వారికి బట్టలు ఉతికే వారి చాకలి వారిగా వారు అక్కడ మరి పనులలో వారు చేరారు. మరి వారికి చదువు రాదు కాబట్టి వాళ్ళు ఏం చేసేవారు? ఒక యజమానుడు తన బట్టలు ఇచ్చేటప్పుడు ఆ చాకలి వాడు బట్టలు తీసుకొని, మరి అతడికి ఇంగ్లీష్ కూడా రాయడం రాదు కాబట్టి పేజీని ఏం చేసేవాడు? చెప్పండి. ఈ విధంగా
చింపేవాడు అనమాట. చింపి ఒక ముక్క బట్టల్లో పెట్టేవాడు, ఒక ముక్క ఆ యొక్క వాళ్ళకి ఇచ్చేవాడు, ఎవరైతే బట్టలు ఇస్తున్నారో. అప్పుడు ఈ బట్టల్లో ఉన్న ఈ ముక్క ఆ యొక్క యజమాని దగ్గర ఉన్న ముక్క రెండు కలవాలి, కలిస్తేనే అప్పుడు తిరిగి ఆ బట్టలు వారికి ఇవ్వబడతాయి, లేనట్లయితే ఇవ్వబడవు. కాబట్టి ఆ యొక్క పరలోకంలో ఉన్న యేసుక్రీస్తు, ఈ భూమి మీద ఉన్న యేసుక్రీస్తు, ఆ పరిశుద్ధాత్మ, నేను నా తండ్రి ఏకమై ఉన్నాము. ఈ రెండు ముక్కలు కలవకపోతే నువ్వు ఏమాత్రం పరలోకానికి వెళ్ళలేవు. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. కాబట్టి ఇప్పుడు ఆయన మన మధ్యలోనే ఉన్నాడా? ఇక ఆయన పరలోకానికి వెళ్ళిపోలేదు, కానీ ఆ పరిశుద్ధాత్మ ఇంకా మన మధ్యలోనే ఉన్నది. చూడండి, ఇక్కడ ఆ నెహెమ్యా గ్రంథంలో మాట్లాడుతున్న కార్యాన్ని మీరు గ్రహించాలని కోరుతూ ఉన్నాను. దయచేసి చదవండి. ఇదియుగాక పగటి కాలమందు మేఘస్తంభంలో ఉండిన వాడవను, పగటి కాలమందు మేఘస్తంభంలో ఉండిన వాడవను, రాత్రి కాలమందు వారు వెళ్ళవలసిన మార్గమున వెలుగిచ్చుటకై అగ్నిస్తంభంలో ఉండిన వాడవను అయి ఉండి. వెలుగిచ్చుటకై పగులేమో ఆయన మేఘస్తంభంగా ఉన్నాడు, రాత్రేమో ఆయన అగ్నిస్తంభంగా ఉన్నాడు. ఆయన ఉండి అగ్నిస్తంభంలో ఉండిన వాడవునై ఉండి వారిని తోడుకొని పోతివి. ఎక్కడి నుంచి తోడుకొని పోయాడు ఆయన? చెప్పండి. ఐగుప్తు నుంచి. ఎక్కడి నుంచి? ఐగుప్తు నుంచి ఆ యొక్క వాగ్దాన దేశానికి, ఆ కనాను దేశానికి ఆయన తోడుకొని పోయాడు ఆయన. హల్లెలూయా. అలాగనే ఇప్పుడు పరిశుద్ధాత్మ మన మధ్యలోనే ఉందా? ఈ లోకమే పెద్ద ఐగుప్తై ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఐగుప్తులో ఉన్న ఆ యొక్క మనల్ని ఆయన ఆ రోజేమో భౌతిక సంబంధమైన ఇజ్రాయేలులను, నిజమేనా? ఈరోజేమో ఆత్మ సంబంధమైన ఇజ్రాయేలులం మనమే. కాబట్టి ఆయన ఆ రోజు మరి ఆయనే దిగి వచ్చాడు శరీర రీతిగా, కానీ ఇప్పుడు ఆయన ఆత్మ రూపంలో మన మధ్యలో ఉన్నాడు. ఆయన ఆత్మ సంబంధమైన ప్రజలకు ఆత్మ సంబంధమైన దేవుడు. కాబట్టి ఇప్పుడు ఆయన ఇప్పుడు మన మధ్యలో ఏ విధంగా ఉన్నాడు? ఆత్మగా ఉన్నాడు. ఆయన ఎక్కడికి నడిపించేదానికి? ఈ లోకము నుంచి ఆ పరమునకు. నిజమేనా? ఆ రోజు ఒక దేశం నుంచి మరొక దేశానికి, కానీ ఇప్పుడు భూమి నుంచి ఆ పరమునకు. ఈ భూమి అనేది నశించిపోయేది, కానీ పరలోకం ఎల్లప్పుడూ ఉండేది. ఆయన మనని నాశనంలో నుంచి ఆ యొక్క నిత్య జీవానికి నడిపించేదానికి ఆ రోజు ఆయన వారి మధ్యలో ఉన్నాడు, ఈరోజు ఆయన మన మధ్యలో ఉన్నాడు. ఆయన ఆత్మరూపిగా ఉన్నాడు. ఆయన ఆత్మ గుండె మనల్ని క్రమక్రమంగా ఎక్కడికి నడిపిస్తున్నాడు? ఆ పరమునకు నడిపిస్తున్నాడు. ఆయన ఎంతమంది గ్రహిస్తూ ఉన్నారు? సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చి ఇప్పుడు ఆయన వారి మధ్యలోనే ఉన్నాడా? ఎట్లున్నాడు ఆయన? చెప్పండి. పగలు మేఘస్తంభంలో ఉన్నాడు, రాత్రి అగ్నిస్తంభంలో ఉన్నాడు ఆయన. కానీ అదే వారి మధ్యలో ఉన్న దేవుడు మళ్ళా ఏమని చెప్పబడుతూ ఉన్నది? ఆయన సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చి. హల్లెలూయా. అందుకొరకే జాగ్రత్తగా మనం వాక్యాన్ని గమనించాలి. ఆయన పరిశుద్ధాత్మగా మన మధ్యలోనే ఉన్నాడు. ఆయన ఇంకా పరిశుద్ధాత్మను తీసివేయబడలేదు. కానీ ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో ఆయన ఇప్పుడు ఆయన ఏమని చెప్పబడుతూ ఉన్నాడు? బలిష్ఠుడైన దూతగా. హల్లెలూయా. ఆయన ప్రత్యేకంగా దిగి రావట్లేడు, కానీ మన మధ్యలో ఉన్న ఆయనే బలిష్ఠుడైన దూతగా పిలువబడుతున్నాడు. ఇక్కడ కూడా ఆయన మేఘస్తంభంలోనే ఉన్నాడు, ఆయన అగ్నిస్తంభంలోనే ఉన్నాడు. ఆయన కానీ వారికి ధర్మశాస్త్రం ఇవ్వడానికి ఆయన ఎక్కడి నుండో దిగి వచ్చినట్లుగా చెప్పబడుతున్నది, కానీ ఎక్కడి నుంచో దిగి రాలేదు. ఆయన వారి మధ్యలో ఉన్న దేవుడే వారికి ధర్మశాస్త్రం ఇవ్వడానికి ఆ యొక్క సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చాడు. ఆయన మ్యాచ్ అవుతున్నదా? దానికి దీనికి మ్యాచ్ అవుతున్నదా? అందుకొరకే మనం గ్రహిస్తున్నాం అక్షరాల ఆ యొక్క ఆత్మ యొక్క బయలుపాటు వలన మరి అది ఆ యొక్క బలిష్ఠుడైన దూత దిగి రావడం అది రెండవ రాకడ కానే కాదది. హల్లెలూయా. అది ఏమై ఉన్నది? 7 ముద్రలను బయలుపరచుటై ఉన్నది. ఆ ప్రకటన 10వ అధ్యాయం అనేది అక్షరాల 7 ముద్రలను బయలుపరచుటై ఉన్నది. చూడండి, ఆ నెహెమ్యా గ్రంథం 9:19 అందులోనే
9వ అధ్యాయం 19వ వచనం. వారు ఎడారిలో ఉండగా నీవు బహు విస్తారమైన కృప కలిగిన వాడవై కృప కలిగిన వాడవై వారిని విసర్జింపలేదు మార్గము గుండా వారిని తోడుకొని పోవుటకు మార్గం గుండా వారిని తోడుకొని పోవుటకు పగలు మేఘస్తంభమును దారిలో వారికి వెలిగించుటకు రాత్రి అగ్నిస్తంభమును వారి పై నుండి వెళ్ళిపోక నిలిచెను. నిలిచెను. హల్లెలూయా. వారి మధ్యలో ఆయన అగ్ని స్తంభాన్ని తొలగనీయలేదు, ఆ మేఘ స్తంభాన్ని ఆయన తొలగనీయలేదు. ఆయన నిజమేనా? వారికి బోధించుటకు నీ ఉపకారాత్మను దయచేసితివి, నీవిచ్చిన మన్నాను ఇయ్యక మానలేదు. సరే, తర్వాత మనము నిర్గమకాండము 13వ అధ్యాయం చూద్దాం. 13వ అధ్యాయము 21-22 వచనాలు. నిర్గమకాండము 13వ అధ్యాయం. వారు పగలు రాత్రియు ప్రయాణం చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటివేళ మేఘస్తంభములోను వారికి వెలిగించుటకు రాత్రివేళ అగ్నిస్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. చూడండి, దేవుడు వారి మధ్యలోనే ఉన్నాడండి. 22 ఆయన పగటివేళ మేఘస్తంభమునై రాత్రివేళ అగ్నిస్తంభమునైనను ప్రజల ఎదుట నుండి తొలగింపలేదు. అయిపోయిందండి. ఓకే. తర్వాత 14వ అధ్యాయం 19వ వచనం నిర్గమకాండం, అందులోనే 14-19. అప్పుడు ఇశ్రాయేలీయుల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారు వెనకకు పోయి వారిని వెంబడించెను. ముందుగా ఉన్న దేవదూత ఇప్పుడు అది ఎక్కడికి పోయింది? వెనుకకు పోయి. హల్లెలూయా. ఆ మేఘస్తంభము వారి ఎదుట నుండి పోయి వారి వెనుక నిలిచెను. అదే ఐగుప్తీయుల సేనకు ఇశ్రాయేలీయుల సేనకు నడుమ ప్రవేశించెను. అది మేఘమును గనక వారికి చీకటి కలిగిన గాని రాత్రి అది వీరికి వెలిగించెను గనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తీయుల సేన ఇశ్రాయేలు. చూశారా? అదే వాక్యం ఒకరినేమో గుడ్డి వారినిగా చేస్తున్నది, మరొకరికేమో వెలుగునిస్తున్నది. ఆ రోజు అంతే, ఈ రోజు అంతేనండి. ఒకే అగ్నిస్తంభం, ఒకే మేఘస్తంభం. హల్లెలూయా. దేవుడు తన వాక్యంలో ఆయన తన్ను తాను మరుగుపరుచుకొని అక్కడి నుండి ఆయన కొందరికి గుడ్డివారినిగా మారుస్తున్నాడు, కొందరిని ఆయన వెలుగుతో నింపుతున్నాడు. ఆయన ఆ రోజు మారలేదు, ఈ రోజు కూడా మారలేదు. ఆయన దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆయన తన ప్రజల మధ్యలోనే ఉన్నాడా? ఆ రోజు తన ప్రజల మధ్యలోనే ఉన్నాడు. ఇప్పుడు ఆయన సెలవులో మరణించి ఇప్పుడు ఆయన తిరిగి లేచిన తర్వాత తన ఆత్మను ఆయన తన ప్రజల మధ్యలోనికి పంపించాడు. ఆ యొక్క మేడగదిలో 120 మంది ఆ యొక్క పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. ఆ రోజు దిగి వచ్చిన ఆయన ఇంకేమైనా వెళ్ళిపోయాడా? ఇక్కడే ఉన్నాడు ఆయన. ఆ యొక్క 2000 సంవత్సరాలుగా తన ఆత్మ ద్వారా ఆయన తన బిడ్డలలో నివాసం చేస్తూ ఉన్నాడు. ఆయన ఇంకా పరిశుద్ధాత్మ తొలగిపోలేదు. కానీ అదే పరిశుద్ధాత్మ 10వ అధ్యాయంలో ఎట్లున్నాడు? ఇప్పుడు ఆయన బలిష్ఠుడైన దూతగా. హల్లెలూయా. మరి నమ్ముదామా? అక్షరాల వాక్యం అది. చూడండి, ఆ యొక్క మోసే ఏమంటున్నాడు అంటే నిర్గమకాండం 23వ అధ్యాయం 21లో, నిర్గమ 23:21, ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలెను. ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలెను. ఆయనకు కోపం రేపవద్దు. మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు. నా నామము ఆయనకున్నది. అంటే వారి మధ్యలో ఉన్న ఆయన ఎవరు? ఆ దేవుడే. నిజమేనా? అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన ఎడల నేను నీ శత్రువులకు శత్రువును నీ విరోధులకు విరోధనై ఉందును. ఎట్లనగా నా దూత నీకు ముందుగా వెళ్ళుచు. నా దూత నీకు ముందు ఎవరికి? ఆ ఇశ్రాయేలీయులకు. నిజమేనా? ముందుగా వెళ్ళుచు. అమోరీయులు, హిత్తీయులు, పెరిజ్జీయులు. ఇప్పుడు ఆ అగ్ని స్తంభంలో ఉన్న దూత ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తే. మేఘ స్తంభంలో ఉన్న దూత ఎవరు?
ఆ యేసుక్రీస్తే. ఆ యొక్క సినాయి పర్వతం మీదకి దిగి వచ్చింది ఎవరు? వారికి ధర్మశాస్త్రం ఇవ్వడానికి ఆయనే. అలాగనే నమ్ముతారా? ఆయనే మన మధ్యలో పరిశుద్ధాత్మకు ఉన్నాడు. ఆయనే పరిశుద్ధాత్మకుండి 7 ముద్రలను ఆయన తన ప్రవక్తకి ఇవ్వడానికి దిగి వచ్చాడు. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఇప్పుడు ఈ తేడా తెలియక ఇప్పుడు ఆయన ఏదో ప్రత్యేకంగా దిగి వచ్చినట్లుగా ఇదే రాకడన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. కానీ వాక్యము నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నది. ఆ రోజు ఆయన ఎట్లయితే తన కార్యాలను బయలుపరిచాడో ఈరోజు అదే విధంగా తన కార్యాలను జరిగిస్తున్నాడు ఆయన. సరే, ఇంకొక మాట మనం చూస్తాం, తర్వాత మెల్లగా మనం వర్తమానంలోనికి వెళ్దాం. నిర్గమాకాండం 33వ అధ్యాయం 14-17 వచనాలు. 33, 14, 17 వచనాలు. 14 నుంచి 17 వచనం వరకు. అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును నేను నీకు విశ్రాంతి కలగజేసేదని అనగా మోసే నీ సన్నిధి రాని యెడల ఇక్కడ నుండి మమ్మల్ని తోడుకొని పోకుము. మోసే అంటున్నాడు, ప్రభువా నువ్వు లేకపోతే నేను వారిని తోడుకొని రాలేను. ఒకవేళ నీవు మాతో రాకపోతే నన్ను నడిపించొద్దు అక్కడికి, నీవు కూడా మాతో రావాలి. మోసేను ఒంటరిగా పంపలేదు, కానీ ఆయనే వారితో కలిసి వెళ్ళాడు. నా ఎడలను నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడును నీవు మాతో వచ్చుట వలనే కదా. హల్లెలూయా. అందుకొరకే మనం ఆయన కుమారులము కుమార్తెలమని ఎట్లా రుజువు? ఆయన మనలో నివాసం చేయట ద్వారా, ఆ పరిశుద్ధాత్మ ద్వారా నేను ఆయన కుమారుడవి, పరిశుద్ధాత్మ ద్వారా ఆయన కుమార్తెవు. ఆయన కనుక నీలో నాలో నివాసం చేయకపోతే లోకస్తులు ఎట్లనో మనం కూడా అంతే. కాబట్టి సూచన ఏదనగా ఆయన ఆత్మ మనలో ఉన్నది. అందుకొరకే పౌలు గారు ఏమన్నాడు, ఎవడైనా క్రీస్తాత్మ లేని వాడైతే వాడు కాడు. నిన్ను నన్ను తన కుమారునిగా కుమార్తెగా మార్చినది ఆ గొప్ప పరిశుద్ధాత్మయే. హల్లెలూయా. అట్లు మేము అనగా నేనును నీ ప్రజలను భూమి మీద ఉన్న సమస్త ప్రజలలో నుండి ప్రత్యేకించబడుదుమని ఆయనతో చెప్పాను. కాగా యెహోవా నీవు చెప్పిన మాట చొప్పునే చేసేదను. మోసే నువ్వు బతిలాడుతున్నావు కదా, నువ్వు చెప్పిన మాట ప్రకారంగానే చేసేదను. నీ మీద నాకు కటాక్షము కలిగినది నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదునని మోషేతో చెప్పగా అతడు దయచేసి నీ మహిమను నాకు చూపమనగా ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనబరిచెదను. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు దేవుడు వారితోనే వారి మధ్యలోనే ఉన్నాడు ఆయన. సరే, మరొక మాట మనం చూద్దాం. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. సరే, 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? దేవుని ఆలయమునకు విగ్రహమునకు ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. దేవుడు ఇలాగూ సెలవిచ్చున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును. నేను వారిలో నివసించి సంచరింతును. నేను వారి దేవుడనై ఉందును. వారు నా ప్రజలై ఉందురు. అది ఎప్పుడైతే ఆయన మనలో నివాసం చేస్తాడో, నిజమేనా సార్? ఆయన మనలో నివాసం చేస్తేనే మనం ఆయన కుమారులము, ఆయన కుమార్తెలము. ఇప్పుడు ఆయన ఎందుకు మన మధ్యలో పరిశుద్ధాత్మగా ఉన్నాడు? ఆయన మనందరిని దేవుని కుమారులుగా కుమార్తెలుగా మార్చేదానికి. నేను వారిలో నివసింతును. నేను వారి దేవుడనై ఉందును. వారు నా ప్రజలై ఉందురు. వారికి నేను దేవుడుగా ఉంటాను, వారు నాకు ప్రజలై ఉందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండుడి. వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండుడి. అందుకొరకే మనం సంఘ శాఖల సిద్ధాంతాలు మనం ఆచరించట్లేము. అందుకొరకే మనం లోకం యొక్క ఆచరణ మనం పాటించట్లేం. మనకు ఎలాంటి పండుగలు లేవు. ఉన్నాయా? మనకు లోక పండుగలు లేవు, క్రైస్తవుల యొక్క పండుగలు లేవు. మనకున్న పండుగ అంతా దేవుని యొక్క వాక్యమే, దేవుని యొక్క వర్తమానమే. లోకము మరి కులాన్ని ప్రేమించినట్లుగా మనం కులాన్ని ప్రేమించాం. ఎందుకనగా మనం అబ్రహాం యొక్క రాజ సంతానం. మనకు ఏ కులాలు మనకు అక్కర్లేదు.
మనము దేవుని కుమారులుగా ఉండేదానికి పిలువబడ్డాం. నీ కులం ఎక్కువనా, దేవుని కుమారుడనే బిరుదు ఎక్కువనా? మనమందరం అబ్రహాం యొక్క రాజ సంతానమై ఉన్నాం. అబ్రహాం యొక్క రాజ సంతానం ఎవరంటే క్రీస్తు. క్రీస్తు ఎవరైతే ఉంటాడో వారే అబ్రహాం యొక్క రాజ సంతానం. నిజంగా నీ లోపల యేసుక్రీస్తు ఉన్నట్లయితే, అరే వాడు మన కులపోడేనా, మన కులపోడేరా, ఏం పేదరి గారు, మన కులపోడేనా? మన కులపోడే. మన కులపోళ్ళని ఏం చేస్తాడు ఆయన? తీసుకెళ్ళి అగ్నిగుండం వేస్తాడు. కానీ పరలోకానికి ఎవరిని తీసుకెళ్తాడు ఆయన? అబ్రహాం యొక్క సంతానాన్ని. క్రీస్తుకు ఏ కులమైనా ఉన్నదా, ఏ మతమైనా ఉన్నదా? ఎవరైనా భూమి ఆకాశం లెక్క సృష్టికర్త ఆయన. ఇంకా మనోడేరా, మన కులపోడేరా అని నువ్వు కులాన్ని ప్రేమిస్తున్నావంటే అసలు నీ లోపల దేవుడు లేడు, క్రీస్తు లేడు. హల్లెలూయా. అందుకొరకే పెళ్ళిళ్ళు ఎట్లా జరగాలి? కులాల ప్రాతిపదికన జరగకూడదు. ఎట్లా జరగాలి? వాక్య ప్రకారంగా జరగాలి. నిజమేనా? నీ కుమారుడు ఒకవేళ దేవుని కుమారుడు అయితే నీ కుమారునికి ఎవరు కావాలి? దేవుని కుమార్తె కావాలి. అబ్రహాము తన వంశంలో నుండి, ఆ యొక్క శపించబడని ఆ యొక్క వంశంలో నుండి ఆయన తన కుమారుడికి పెళ్లి కుమార్తెని తీసుకుని వచ్చాడు. ఇప్పుడు ఈ లోకంలో ఉన్న కులాలని శపించబడ్డాయా? అక్షరాలు శపించబడ్డాయి. కానీ శపించబడని ఒకటి ఉన్నది, అదే దేవుని నామం కలిగిన వారు. ఎవరైతే యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని అంగీకరిస్తారో వారిపైన ఎలాంటి శాపం లేదుగా. హల్లెలూయా. అలాంటి శాపం లేని వారిని నువ్వు నీకు కోడలుగా తీసుకొని రావాలి, లేదా నీకు అల్లునిగా తీసుకొని రావాలి. నీవు లేదు సార్, మా అమ్మాయి ఆన్లైన్లో దూరి ఎవరినో పట్టుకొస్తే వాడు ఏం చేస్తాడు? ఆన్లైన్లోనే పాతాళాన్ని పట్టుకెళ్తాడు. పేతురుతో అన్నాడా, నీ కత్తి తీసి నీ మొరలో పెట్టు, కత్తి పట్టుకునేవాడు మళ్ళీ కత్తితోనే చేస్తాడు అన్నాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి పెళ్ళిళ్ళు అనేవి ఎవరు చేయాలి? ఎవరు చేయాలి సార్? నీ పెళ్లి సంబంధం ఎవరు చూడాలి? నీ తల్లిదండ్రులైనా చూడాలి, లేదా నీ పాస్టర్ అయినా చూడాలి. కానీ నేను ఆన్లైన్లోకి పోయి ఎవరినో మెచ్చుతాను, లేకపోతే వాడిని ప్రేమిస్తాను, వీడిని ప్రేమిస్తాను, ఇవన్నీ మర్యాద లేని కార్యాలు ఇవి. హల్లెలూయా. అలాగా మర్యాద లేని ఆ ఆత్మ చనిపోతే ఖచ్చితంగా పాతాళానికి వెళ్తుంది. కాబట్టి గౌరవంగా మర్యాదగా తల్లిదండ్రులను గౌరవించి చక్కగా కాపురిని సంప్రదించి నీవు ఆ ప్రకారంగా వర్తమాన ప్రకారంగా నీ వివాహం జరగాలి. నా ఇష్టము, నాకు ఫోన్ ఉంది, నేను ఎవరితోనూ చాటింగ్ చేస్తున్నావు అంటే దాని అర్థం ఏంటిది? దయ్యం యొక్క చాటలో నువ్వు ఉన్నావు. రేపు నీ పరువు పోతుంది. వాడు అందరి ముందు నిన్ను చెరుగుతాడు చాటలో వేసి. అదే చాట, ఇంత చాట. ఓకే, చదవండి సార్, చదవండి. వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై ఉందును, వారు నా ప్రజలై ఉందురు, వారు నాకు ప్రజలై ఉందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి. అపవిత్రమైన దానిని ముట్టకూడదని ప్రభు సెలవిచ్చున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును. ఎప్పుడు చేర్చుకుంటాడు ఆయన? నువ్వు ఎప్పుడైతే సపరేట్ అవుతావో. లోకపు బాలికలు అదే ఇన్స్టాగ్రామ్ వాడుతున్నారు, అదే వాట్సాప్ వాడుతున్నారు, అదే ఏవేవో పిచ్చి కార్యాల వారు. ఏంటంటే ఇప్పుడు రకరకాలైన దయ్యాలు. ఏంటిది అది? ఈ అబ్బాయితో చాటింగ్ చేస్తారు, అదొక రకమైన చంచల మనస్తత్వం. వాడితో బోరు కొట్టంగానే మరొకరితో చాటింగ్. ఆ విధంగా రకరకాలైన చంచల మనస్తత్వం గల దయ్యాలు ఈరోజు అమ్మాయిలలో పనిచేస్తున్నది, అబ్బాయిలలో పనిచేస్తున్నది. ఇప్పుడు లోకమే పూర్తిగా దయ్యం చేతిలోకి వెళ్ళిపోయింది. సరే, ఆ రోజు ఏదైనా తోటలో చాటింగ్ చేశాడా? ఫోన్లో కాదు, లైవ్లో చాటింగ్ చేశాడు వాడు. వాని చాటింగ్లో ఆదాము భార్య పడిపోయింది. మరి పాపపు లోకం ఇదంతా వాడి అడ్డా. ఇది నిన్ను పడగొట్టడం పెద్ద లెక్కేం కాదు వాడికి.
ఆ పరిశుద్ధ ఏదేనులోని ఆదాము భార్యను బెండి చేస్తే నిన్ను బెండి చేయడం పెద్ద లెక్కనా? ఎవడెవడికో రేపు నీ ముఖాన్ని ఎట్లా చూపించుకుంటావు? వాడితో చాటింగ్ చేసి వీడితో చాటింగ్ చేసి నీ హృదయం అసలు ఏంటిది? అది దయ్యం పట్టింది కాదా? నీకు వాక్యంతో నువ్వు చాటింగ్ చేయాలి, వర్తమానంతో చాటింగ్ చేయాలి. నీకు వాక్యం చదవడానికి సమయం లేదు, కానీ పనికి మాలిన వాళ్ళందరితో. ఒకడైతే ఏమైందిరా, అమ్మాయి ప్రేమించింది, తర్వాత నువ్వెవడో నాకు తెలియదు అన్నది. అందుకే మొత్తం ఏమో ఆ అగ్ని మంటలతో కూడిన పాటలు పెడుతున్నాడు వాడు. అంటే వాడి ప్రేమ కాలి బూడిదైపోయిందట, మొత్తం ఫైర్ పెడుతున్నాడు అందులో. వాని ప్రేమే కాదు, వాడు కూడా ఒకరోజు అగ్నిలో పడి బూడిదైతాడు. పెళ్ళే జీవితమా? అబ్బాయే జీవితమా? అమ్మాయే జీవితమా? కాదండి, అది కాదు జీవితం అంటే. నిజమైన జీవితము దేవుని యొక్క వాక్యంలో ఉన్నది, దేవుని యొక్క వర్తమానంలో ఉన్నది. ఓకే సార్, చదవండి. మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనై ఉందురని. ఇప్పుడు యేసుక్రీస్తుని తండ్రి అయితే నువ్వెందుకు అమర్యాదగా ప్రవర్తిస్తావు? ఆయన కుమార్తెవు కాదు కాబట్టే. సరే, చూడండి, వాక్య విషయంలో దేవుడు ఎన్నడని తన మనసు మార్చుకొనునా అనే వర్తమానంలో మరి 8వ పేర నేను చదువుతున్నాను, చూడండి. ఈ రాత్రి భూమి మీద 500 మిలియన్ల మంది క్రైస్తవులు ఉన్నారు. అంటే ఇప్పుడు ఈ ఎత్తబట్టుని గురించి, అంటే 1963లో ఏం జరిగింది? ఆ 7 ముద్రలు ఇప్పబడ్డాయి, 7 ముద్రలు వధువుకి ఇవ్వబడ్డాయి. ఇప్పుడు ఆయన మన మధ్యలో పరిశుద్ధాత్మగా ఉండి ఆయన బలిష్ఠుడైన దూతగా దిగి వచ్చి ఇప్పుడు ఆయన 7 ముద్రలను బయలుపరిచాడు ఆయన. ఇప్పుడు ఆ సందర్భాన్ని గురించి నేను మాట్లాడుతున్నాను. ఈ రాత్రి భూమి మీద 500 మిలియన్ల మంది క్రైస్తవులు ఉన్నారు. క్యాథలికులు, ప్రొటెస్టెంట్లు అందరినీ కలిసి చూడండి. యేసు రాకడ వచ్చినట్లయితే ఎప్పుడు మాట్లాడుతున్నాడు ఈ మాటను? 65వ సంవత్సరం 4వ నెల 18వ తారీఖు. అంటే 63లో రాకడ జరగలేదని దానికి అర్థం. ప్రవక్త ఏమంటున్నాడు చూడండి, యేసు రాకడ వచ్చినట్లయితే ఇప్పుడు నేను చెప్పిన దాని ప్రకారంగా 500 మంది రాకడలు ఎత్తబడుదురు. 500 మిలియన్ల మంది క్రైస్తవులు ఉంటే అందులో ఎత్తబడేది ఎంత? కేవలం 500 మంది మాత్రమే. వింటున్నారా? 500 మంది రాకడలు ఎత్తబడుదురు, వారే ఈ రాత్రి కనబడకుండా పోవుదురు. ఇప్పుడు రాకడ అంటే ఏంటిది? ఆ యొక్క దేవుని బిడ్డలు కనబడకుండా పోవడం, అదృశ్యం అవడం, దాన్ని ఏమన్నారు? రాకడ అన్నారు. ఆ యొక్క 7 ముద్రలు ఆ యొక్క ఇవ్వబడిన దాన్ని రాకడన్నారండి. వింటున్నారా? అదేనా మనం చదివింది? కనబడకుండా పోవడమే నిజమేనా? కనబడకపోవుట, దీన్ని ఏమన్నారు? రాకడ అన్నారు. మరి మనం అందరం ఒకరినొకరు చూసుకుంటున్నామా? ఇక్కడే ఉన్నామా? ఇప్పుడు దీన్ని రాకడ అంటారా? కాదండి, ఇది రాకడ కాదు. చదువుతారు ఎవరైనా? వారే ఈ రాత్రి కనబడకుండా పోవుదురు. ప్రతిదినము ఆ విధంగానే జరుగుచున్నది. భూమి మీద గల దేశములలో అంతమంది ప్రతిరోజు తప్పిపోయి కనబడటలేదు. వారి జాడ ఏమాయనో తెలియటలేదు. ఏ సమయంలోనైనా కావచ్చును. అది ఏ సమయంలోనైనా కావచ్చును. చూచారా ఓ క్రైస్తవులారా, దేవుని యొక్క సర్వాంగ కవచమును మనము ధరించుకుందాము. ఎందుకు మనం ఆయన రాకడలో ఆయన ఎదుట మనం కనిపించాలంటే, ఆయన రాకడలో ఆయనతో పాటు ఉండాలంటే, ఓ క్రైస్తవులారా, దేవుని యొక్క సర్వాంగ కవచమును ధరించుకుందాము. ఏంటిది సర్వాంగ కవచము? ప్రతి మాట, ప్రతి వాక్యము, ప్రతి వర్తమానము అదే సర్వాంగ కవచమై ఉన్నది. దానితో మనం చుట్టబడాలి. ప్రవక్త అన్నాడా, నేను ఆయనకు నీతి వస్త్రములలో చుట్టబడి, అదే సర్వాంగ కవచం అది. ఓ క్రైస్తవులారా, దేవుని యొక్క సర్వాంగ కవచమును ధరించుకుందుము.
మనము చేతనైన విధంగా ఆయనను ప్రేమించి సేవ చేయుదుము. శాయశక్తిలా ఆయనను మనం ప్రేమించి సేవ చేయుదుము. మరియు ఆ గొప్ప సమయం కొరకు కనిపెట్టుదుము. ఏంటిది ఆ గొప్ప సమయము? అదే మన శరీర మార్పు జరిగేది. అదే మనం ఈ భూమి పైన అదృశ్యమై ఆ పరలోకంలో ఆయన ఎదుట మన దృశ్య రూపంలోకి వచ్చేది. హల్లెలూయా. అదేనా? దాని గురించే మనం ఇక్కడ వెయిటింగ్ చేస్తూ ఉన్నాం. మనమందరం ఇక్కడికి ఎందుకు కూడా వచ్చాం చెప్పండి? మన శరీర మార్పు జరగాలని, మన ఎత్తబడుట జరగాలని మనం ఇక్కడికి వచ్చాం. అంతేనా? లేకపోతే ఊరికే పాటలు పాడుకొని కానుకలు సమర్పించి ఊరికే వచ్చిపోయేదానికి వచ్చామా? లేదండి. మన యొక్క శరీర మార్పు జరగాలని, మన ప్రభువును మన ముఖాముఖ చూడాలని, దాని కొరకే మనం ఇక్కడికి వచ్చి ఉన్నాం. హల్లెలూయా. సరే, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఆ విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. పైకి పట్టబడ్డాడు ఆయన. కొనిపోవడం అంటే పైకి పట్టబడడం. అందరూ ఉన్నారా ఇక్కడే? మరి మీరు వాక్యం వైపు చూడండి. దేవుని పైన మీ మనసును పెట్టండి. ప్రభువా నాతో మాట్లాడమని హృదయంలో ప్రార్థించండి. మరి నా వైపు చూడవద్దు దయచేసి. దేవుని పైన మీరు ఆధారపడండి. దేవుడు మీతో మాట్లాడతాడు. ప్రభువా నా హృదయంతో మాట్లాడమని ప్రార్థన చేయండి. ఆ విధంగా అప్పుడే వాక్యం మీ హృదయంలోనికి వెళ్తుంది. లేనట్లయితే తలల మీదుగా నేనేం మాట్లాడానో మీరే విన్నారో అది నిష్ప్రయోజనంగా ఈరోజు గడిచిపోతుంది. కాబట్టి వాక్యం అనేది మన హృదయంలోనికి వెళ్ళాలి. అది మన హృదయంలో ఏలుబడి చేయాలి. మన హృదయంలో అది ఫలించాలి. చూడండి, అతడు కొనిపోబడక మునుపు అంటే ఎత్తబడడానికి ముందు. ఎత్తబడాలంటే అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండనని సాక్ష్యము పొందాడు. అతడు ఏ విధంగా జీవించాడు? వర్తమాన ప్రకారం జీవించాడు ఆయన. నీ శరీర మార్పు జరగాలంటే నీ జీవితం సరిగా ఉండాలి. ఈ జీవితం ఎట్లా ఉండాలి? వాక్య ప్రకారంగా ఉండాలి. అతడు ఆ యొక్క హానోకు మరి ఎత్తబడే సంఘానికి సాదృశ్యంగా ఉన్నాడు. ఆ హానోకు 7వ వాడై ఉన్నాడు. ఆదాము దగ్గర నుంచి 7వ వాడై ఉన్నాడు. కాబట్టి 7వ సంఘ కాలంలోనే ఆ యొక్క బ్రతికున్న మనుషుల శరీర మార్పు జరిగి వారు ఎత్తబడతారని చూపిస్తూ ఉన్నది. నిజమేనా? పౌలు గారి నుంచి జాన్ వెస్లీ వరకు 6. మరి 7వ సంఘ కాలం మనం నివసిస్తున్నది. మరి జాన్ వెస్లీ కాలం ఎత్తబాటు కాదు కానీ ఈ 7వ సంఘ కాలంలో. కాబట్టి నీవు నేను మన శరీర మార్పు జరగాలంటే, మనం ఎత్తబడాలంటే మన జీవితం వాక్య ప్రకారంగా ఉండాలి. మన జీవితం వర్తమాన ప్రకారంగా ఉండాలి. ఎత్తబట్టు అనేది నీకు నాకు అది చెప్పి రాదు. అది ఏ గడియలోనైనా జరగవచ్చు. అది నీవు స్కూల్లో ఉన్నప్పుడు జరగవచ్చు, నువ్వు ఆ యొక్క కూలి పనిలో ఉన్నప్పుడు జరగవచ్చు, నీవు పొలానికి నీళ్లు కట్టేటప్పుడు జరగవచ్చు, నువ్వు నిద్రిస్తున్నప్పుడు జరగవచ్చు, నువ్వు కూర వండేటప్పుడు జరగవచ్చు. అందుకొరకు నువ్వు స్కూల్లో ఉన్న దేవుని కుమార్తెగా ఉండాలి. నువ్వు పొలంలో ఉన్న దేవుని కుమార్తెగా ఉండాలి. నీవు నిద్రిస్తున్న దేవుని కుమార్తెగా ఉండాలి. నీవు అన్ని స్థలాల్లో దేవుని కుమారుడిగా కుమార్తెగా ఉండాలి. అప్పుడే నీకు ఎత్తబొట్టు జరుగుతుంది. చర్చికి వచ్చినప్పుడు దేవత, ఇంటికి పోయినప్పుడు దయ్యం. ప్రవక్త అందుకొరకే అన్నాడు, ఈరోజు సంఘంలో ఉండే స్త్రీలు ఎట్లుంటారట? పాటలు పాడేటప్పుడు దేవదూతల వలె పాడతారు, జీవించేటప్పుడు మాత్రం దయ్యాలుగా జీవిస్తారు. హల్లెలూయా. అందరి ముందేమో ఏమండి, ఇంటికి పోయిన తర్వాత గండి. ఏం సార్? గండి పెడతారు ఇంటికి పోయిన తర్వాత. దాని నటన అంటాను నేను. హల్లెలూయా. నువ్వు ఎల్లప్పుడూ నీ భర్తను చర్చిలో ఎట్లయితే గౌరవిస్తావో, బయట ఉన్నప్పుడు ఎట్లయితే గౌరవిస్తావో, ఇంటి దగ్గర కూడా నువ్వు అట్లే గౌరవించాలి. హల్లెలూయా. చూడండి, ఆ యొక్క హానోకు యొక్క జీవితము మరి అది దేవునికి ఇంపుగా ఉన్నది, మాధుర్యంగా ఉన్నది. అతడు ప్రతి వాక్యానికి లోబడ్డాడు. ఆయన దేవుడు అతడిని మెచ్చి ఇప్పుడు ఆయనను శరీర మార్పునిచ్చి ఆయన ఆ యొక్క ఎత్తబట్లోనికి తీసుకొని పోయాడు. అతడు ఎత్తబడ్డానికి ముందు ఎట్లున్నాడు ఆయన?
చదవండి, అదే మాటను చదవండి. విశ్వాసమును బట్టి హానోకు మరణమును చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు, కొనిపోబడ్డం అని అంటే మన ఇక్కడే ఉండడం కాదు దాని అర్థం. ఆయన పరలోకానికి కొనిపోబడడం, పరలోకానికి పట్టబడడం అంటే కొనిపోక ముందు, ఆ శరీర మార్పు జరగక ముందు, అతడు మనుషులకు కనబడకుండా అదృశ్యం అవడానికి ముందు ఎట్లా ఉండదు ఆయన జీవితం? చదవండి. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండనని సాక్ష్యము పొందెను. ఇష్టడుగా ఉండడం అంటే వర్తమానం చదవకుండా దీన్ని పైకి కిందికి పైకి కిందికి, ఆ రోడ్డు ఈ రోడ్డు తిరిగి ఒక్క వర్తమానం అన్న తిన్నగా చదివావరా? మరి నిన్ను ఎట్లా పరలోకం తీసుకెళ్తాడు ఆయన? ఒక్క వర్తమానమైన సోదరి తిన్నగా చదివావా? ఎందుకు నీవు చదువుకున్నది చెప్పండి? ఎప్పుడు 24 గంటలు ఫోన్లలోనే. కొందరైతే మరి ఎట్లనో భవిష్యత్తు తెలియదు. ఏమంటారంటే ఏ పని రాకపోతే వీడు ఎట్లా బాగుపడతాడో ఏమవుతాడో అని తండ్రి బాధపడుతూ ఉంటాడు. అలాగని ఈరోజు నువ్వు వర్తమానం చదవకపోతే నీ ఎత్తబోట సంగతి ఏంటిది? ప్రార్థన చేయకపోతే నీ ఎత్తబోట సంగతి ఏంటిది? హల్లెలూయా. కానీ హానోకు ఎత్తబడడానికి ముందు ఆయన వర్తమాన ప్రకారంగా ఆయన జీవితం ఉన్నది, వాక్య ప్రకారంగా ఆయన జీవితం ఉన్నది. అతడు ప్రార్థనలో సరిగా ఉన్నాడు. అన్ని విషయాల్లో భార్య నమ్మకపోయినా అతడు మాత్రం ఒంటరిగా దేవుని కొరకు మరి నిలబడ్డాడని దేవుని వాక్యం సెలవిస్తున్నది. హల్లెలూయా. కాగా దేవుడు అతను కొనిపోయిన గనుక అతను కనబడలేదు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. లేదు, మళ్ళీ చదవండి, ఆ మాట మళ్ళీ చదవండి. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండనని సాక్ష్యము పొందెను. అది దేవునికి ఇష్టడై ఉండనని సాక్ష్యం పొందెను. ఇప్పుడు పంజాబీ డ్రెస్ వేస్తే నువ్వు ఎట్లా ఇష్టరాలివి? నువ్వు అదే డ్రెస్లో ఉన్నప్పుడు ఒకవేళ రాకడ జరిగిందనుకో, నీకు జరుగుతుందా? లెగ్గిన్ చేసుకుంటే నువ్వు ఆయనకి ఎట్లా ఇస్తురాలివి? నీకు ఎత్తబట్ట జరుగుతుందా? నీకు శరీర మార్పు జరుగుతుందా? ఈ 1963 రాకడ జరిగిందని చెప్పేవాళ్ళు ఇప్పుడు ఏమైంది? రాకడ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు మనం గొట్టాలు తగిలించుకున్నా ఏం తగిలించుకున్నా ఏం పెద్ద ఫరక్ ఏం లేదన్నట్టుగా అన్నీ చేస్తూ ఉన్నారు. కానీ 1963లో ముద్రలిప్పబడ్డాయి, కానీ అది రాకడ కాదది. 1965లో ప్రవక్త ఏమంటున్నాడు? ఆ దినము కొరకు మనం వేచి చూస్తున్నాము. 65లో ఏమంటున్నాడు? ఆయన రాకడ జరిగినట్లయితే 5 మిలియన్ల మందిలో కేవలం 500 మంది మాత్రమే ఎత్తబడతారు. ఓకే, చదవండి సార్. కాగా దేవుడు అతన్ని కొనిపోయిన గనక అతను కనబడలేదు. కొనిపోయిన గనక ఎట్లా కొనిపోయాడు? ఆయన దేవునికి ఇంపుగా జీవించాడు, దేవునికి మాధుర్యంగా జీవించాడు. అతడు తన సమయాన్ని పాడు చేసుకోలేదు. ఆయన ఎప్పుడు దేవుని కొరకే దృష్టి పెట్టాడు. హల్లెలూయా. సరే, మరొక వర్తమానం చదువుదాం. బూరల పండుగ 121వ పేర. బూరల పండుగ. బూరెలు అంటే మనం చేసుకునే బూరెలు కాదండి, ట్రంపెట్ అంటారు వాటిని, ఊదడం. గమనించండి. 121 గమనించండి. ఏమి జరిగినది? శారా ఒక ముసలి స్త్రీ, ఆమె గర్భము ఉడిగేనని బైబిల్ చెప్పాను, అవునా? అదే సరే, ఇక్కడ నుంచి చదువుతున్నాను, 120 నుంచి చదువుతున్నాను. అబ్రహాము కూడా మృతతుల్యుడే, అది సరి అయినా అబ్రహాములో ఉన్న విత్తనం మరణించి ఉన్నదనే దానిని జ్ఞాపకం ఉంచుకొనుడి. కానీ ఆ తర్వాత 40 సంవత్సరంలో అతడు మరో స్త్రీ ద్వారా 7 కుమారులను కనెను. ఏమి జరిగినది? ఆయన వారి శరీరములను మార్చెను. కుమారుని కనడానికి ముందు దేవుడు ఏం చేశాడు? అబ్రహాము శారా లెక్క శరీరాన్ని మార్పు చెందించాడు. నిజమేనా? దాన్నే ఎత్తబొట్టు అంటారు. కుమారుని కనడానికి ముందుగా శారా అబ్రహాం లెక్క శరీరం మార్పు చెందింది. మనం కూడా మన పెళ్లి కుమారుని కలుసుకోవాలంటే మన శరీరం ఏం జరగాలి?
మార్పు జరగాలి. మనము మార్పు చెందేదాము. మార్పు చెంది మనం ఆయన పెళ్లి కుమారుని కలుసుకుంటాం. దేవుడు ఆ యొక్క అబ్రాహాము శారాలకు ఆయన కుమారుని ఇవ్వడానికి ముందు మరి మొదటి సూచన ఏంటిది? ఆ శరీర మార్పు అయి ఉన్నది. ఆ శరీర మార్పు జరగడానికి ముందు ఏం చేశాడు? ఆయన హృదయ వివేచన వరాన్ని ఇచ్చాడు. ఆయన హృదయాలను ఆయన వివేచించాడు. ఆయన అబ్రహామా, నీ భార్య అయిన శారా ఎక్కడా? నిజమేనా? ఆమె నవ్వింది. ఆమె హృదయాన్ని ఆయన గమనించాడు. ఆయన ఆ హృదయ రహస్యాన్ని బయలుపరిచాడు. ఆయన అందుకొరకే మన కూడా ఆ యొక్క శరీర మార్పు జరగడం ఉన్నదా? అయితే ఈ శరీర మార్పు జరగడానికి ముందు మరల అబ్రహాము కాలంలో ఏ వివేచన వరం అయితే ఇచ్చాడో అదే ప్రకారంగా మరలా అదే వివేచన వరం వచ్చింది. సోదరుడు, ఫలానా ప్రాంతం నుంచి వచ్చావు, ఇదిగో నీకున్న వ్యాధి ఇది, ఇదిగో నువ్వు ఫలానా దాని వలన నువ్వు గుడ్డివాడివయ్యావు. సోదరుడు, నువ్వు ఫలానా కార్యం కొరకు ఇక్కడ ఉన్నావు. హృదయ రహస్యాలను బయలుపరచుట అదే అబ్రహాము దినంలో జరిగినట్లుగా, లోతు దినంలో జరిగినట్లుగా మరలా జరుగుట, హృదయ రహస్యాలను బయలుపరచుట. నిజమైన శరీర మార్పు జరగడానికి ముందుగా హృదయ రహస్యాలు బయలుపరచబడాలి. దేవుడు ఆ విలియం బ్రెనామ్ ద్వారా అదే చేశాడు. ఆయన ఇప్పుడు ఏం జరగడం ఉన్నది? ఆ యొక్క మొదటి కార్యం జరిగింది. ఏది? హృదయ రహస్యాలు బయలుపరచబడుట అది అయిపోయింది. హల్లెలూయా. ఇప్పుడు ఏం జరగాలి? శరీర మార్పు జరగాలి. ఆ తర్వాత మనం ఎక్కడికి కలుసుకుంటాం? ఆ పెళ్లి కుమారుని మధ్యాకాశంలో కలుసుకుంటాం. నిజమైన ఈ 3 కార్యాలు జరగాలి. దేవుడు 3లో పరిపూర్ణుడై ఉన్నాడు. ఒకటి హృదయ రహస్యాలు బయలుపరచుట, రెండవది శరీర మార్పు, మూడవది ఆ కుమారుని కలుసుకొనుట. ఇవేమి ఏడురా ఎత్తబట్ట జరిగితే ఏడురా పెళ్లి కుమారుడు, ఏడ్రా పాసింపళ్ళ మొహోడా. ఆ పాటలు ఈ పాటలు సినిమా పాటలకు డ్యాన్స్ చేసి లోక సంబంధంగా జీవించి మనం ఎత్తపడ్డాం. ఎక్కడెత్తపడ్డావు గబ్బోడా? చూడండి వారు 300 మైళ్ళ సుదీర్ఘ ప్రయాణం చేసి గెరారుకు వచ్చిరి. ముసలి వారికి అది కష్టం. తమకు ఇక సంసార సంబంధం ఉండదని శారా తలంచెను. 20 లేదా ఇంకా ఎక్కువ సంవత్సరం పైగానే వారు ఆ సంబంధం కోల్పోయిరి. నేను వృద్ధురాలను, మరియు నా యజమానుడు వృద్ధుడు. మేము ఎట్లు పిల్లలను కనగలము అని ప్రశ్నించెను. దేవునికి కష్టమైనది ఏదైనా ఉన్నదా? యెహోవానకు నాకు అసాధ్యమైన కార్యము ఏదైనా కలదా? హల్లెలూయా. నీ లోపల ఉన్న ఆ యొక్క పిచ్చిగా ప్రవర్తించే ఆ భ్రమపరిచే దయ్యాన్ని ఎల్లగొట్టే శక్తి దేవునికి లేదా? ఉన్నది. అయితే నువ్వు దాన్ని ఒప్పుకోవాలి. హల్లెలూయా. యెహోవానకు నాకు అసాధ్యమైన కార్యము ఏదైనా కలదా? ఆయనకు అసాధ్యమైన కార్యం అనేది ఏది లేదండి. హల్లెలూయా. గమనించండి ఏమి జరిగినది? ఆమె వెంటనే ఒక అందమగు స్త్రీగా మారినది. ఆ ముసలి స్త్రీ ఏమైపోయింది? ఇప్పుడు అందమైన స్త్రీగా మారింది. ఏమో సార్, మీరు అన్యులైనా వాక్యాన్ని ఎరిగిన వారైనా? వాక్యానికి మీ హృదయం స్పందించాలి. ఎందుకంటే దాని కొరకే మన హృదయాన్ని తయారు చేశాడు ఆయన. నిజమేనా? వాగ్దానము చేయబడిన కుమారుని పొందుకున్నట కొరకు ఆయన అబ్రహాం యొక్క రాజ సంతతికి ఏమి చేయబోతున్నాడనే దాని ద్వారా చిత్రీకరించి చూపించెను. ఆమె యవ్వన స్త్రీగా మారినది. అప్పుడు అబీమెలెకు రాజు చూచి, ఇట్లాంటి అందగత్తె నా దేశంలో లేదే. కాబట్టి ఆ యొక్క అందమైన శారాన్ని తీసుకెళ్లి తన ఇంటిలో పెట్టుకున్నాడు. అంటే దేవుడు ఏం చేశాడు? వారి శరీరాన్ని మార్పు చెందించాడు. ఆయన కుమారునికి ఇవ్వడానికి ముందుగా సూచన అది. అలాగనే మనం పెళ్లి కుమారుని కలుసుకోవడానికి ముందు ఏం జరగాలి? మన శరీరాలు మార్పు జరగాలి. హల్లెలూయా. మా పేతురు గారి జుట్టు చూడండి, ఒక దాని ఏమంటారు, జడ్జి జుట్టులాగా తెల్ల వెండిలాగా మెరిసిపోతుంటే రాకడ జరిగిందని ఎట్లా అంటారు? నిజమేనా? కొందరేమో చిన్న పిల్లకాయలు ఉన్నారు, పేతురేమో ముసలాయన ఉన్నాడు. భేదం ఉంటుందా సార్? మనమందరం ఒకే వయసులోకి వస్తాం, మనమందరం యవ్వనస్తులుగా మారుతాం. కానీ 1963 బ్యాచ్కి ఈ బయలుపాటు రాలేదు. వారు అట్లే ఉండాలి. ఎందుకనగా మనం దేవుని ఇంకా గట్టిగా స్తుతించాలంటే,
ప్రభువా ఇట్లాంటి మోసగాళ్ళ గుంపులు నన్ను కలవనీయకుండా నన్ను నాయన వాక్యంతో నిలబెట్టావు. ప్రభువా నీకు స్తోత్రం అని చెప్పేదానికి, తండ్రి నీకు వందనములని చెప్పేదానికి. అందుకొరకు ఒక మంచి స్త్రీ పొగడబడాలంటే ఎవరు ఉండాలి? పక్కన ఒక చెడ్డ స్త్రీ ఉండాలి. అందుకొరకే బైబిల్ గ్రంథంలో 17వ అధ్యాయంలో ఒక చెడ్డ స్త్రీ ఉన్నది. ఆ యొక్క 19వ అధ్యాయంలో ఎవరున్నారు? ఒక పెళ్లి కుమార్తె ఉన్నది, గొర్రె పిల్ల భార్య ఉన్నది. హల్లెలూయా. ఓకే. ఆమె యవ్వన స్త్రీగా మారినది. గమనించండి. వారు గెరారుకు వెళ్ళినప్పుడు ఏమి జరిగెను? ఉన్నదా అమ్మ ముసలమ్మలు? అది ఈ శరీరంలో మనం ఉన్నాం కాబట్టి ఇవన్నీ తప్పది, వాటన్నిటిని మనం భరించాల్సిందే. కాబట్టి మీరు నమ్ముతున్నారా మీ శరీర మార్పు జరుగుతుందని? నమ్మితేనే మీకు శరీర మార్పు అండి, నమ్మకపోతే మీ శరీర మార్పు జరగదు. హల్లెలూయా. వారు గెరారుకు వెళ్ళినప్పుడు ఏమి జరిగెను? రాజాకు అబీమెలెకు ఆమెను ప్రేమించెను. చూడండి, 90 సంవత్సరాల ముసల్దాన్ని ప్రేమలో పడ్డాడు రాజు. అంటే ఇప్పుడు ఆమె ముసల్ది కాదు, ఆమె యవ్వనస్తురాలుగా మారింది. ఆమె యవ్వనంలో ఉన్నప్పుడు ఎట్లయితే అందగత్తెగా ఉన్నదో, ఇప్పుడు 90 సంవత్సరాల వయసులో మరలా తిరిగి ఆమె తన యవ్వన కాలానికి వెళ్ళింది. దేవుడు శరీర మార్పునిచ్చాడు ఆయన. అలాగనే మనం ఆయన కలుసుకోవాలంటే, ఆ భౌతిక సంబంధమైన ఇస్సాకు రావాలంటేనే, శరీర మార్పు జరగాలంటే, మన పెళ్లి కుమారుడైన ఇస్సాకు రావాలంటే మన శరీర మార్పు ఖచ్చితంగా జరగాలి. మనము కొందరు యవ్వనస్తులుగా, కొందరు ముసలివారిగా ఉండి ఆయన మనం కలుసుకోలేం. మనమందరం యవ్వనస్తులుగా మార్చబడతాం. హల్లెలూయా. రాజాకు అబీమెలెకు ఆమెను ప్రేమించెను. ఆమె చక్కగాను అందముగాను ఉన్నట్లు చెప్పెను. ఆమెను పెండ్లాడగోరెను. చూడండి, అబ్రహాం ఏమో అంత చక్కగా లేడు, శారా చాలా అందగత్తే. ఆమె అద్దంలో చూసి మురిచిపోయి, ఏమ్రా అబ్రాహ్మా, శారా అనగానే ఏరా అని లేదట. ఆమె ఎంత అందగత్తే అయినా అబ్రహాముకు లోబడి, నా యజమానుడా, నన్ను ఏలువాడా. ప్రవక్త ఏమన్నాడు? సహోదరి, అతడు నీ భర్త కాడు గాని నిన్ను ఏలువాడు, నీ యొక్క యజమానుడు. ఎంతమంది వాక్యాన్ని గౌరవిస్తారు? గౌరవించరు. ఎంతైనా చెప్పు, ఎంతైనా రోకట్లు వేసి నువ్వు ఎగిరెగిరి దంచు, మామూలుగా దంచు, అసలు మారరు వాళ్ళు. కుక్కను కాశీకి తీసుకెళ్ళినా గొర్రెగా మారదట. అది కుక్కే, కానీ దేవుని యొక్క మహాకృప. ప్రవక్త అన్నాడు, నేను ఒకప్పుడు పల్లేరు కాయను, కానీ దేవుడు నాలో పల్లేరు యొక్క జీవాన్ని తీసేసి గోధుమ జీవం పోశాడు ఆయన. నేను గోధుమ గింజగా మారాను. ఒకప్పుడు నేను పందిని, కానీ దేవుడు నా స్వభావాన్ని మార్చి నన్ను గొర్రెగా మార్చాడు ఆయన. నీ సాక్ష్యం అలాగున్నదా? ప్రభువా, ఒకప్పుడు నేను పల్లేరు కాయను, ఒకప్పుడు నేను పందిని, లోకంలో పొర్లేరు, నేను రోత జీవితాన్ని జీవించాను, కానీ దేవుని యొక్క మహా అద్భుతమైన కృప నన్ను మంచి వ్యక్తిగా మార్చినది. హల్లెలూయా. చూడు, 121 పేర గమనించండి. చదవండి సార్. 121. ఆమె రాజాకు అబీమెలెకు ఆమెను ప్రేమించెను. ఆమె చక్కగాను అందముగాను ఉన్నట్లు చెప్పెను. ఆమెను పెండ్లాడగోరెను. అది సరియేనా? ఈ వృద్ధురాలిని మరియు అక్కడ అనేక మంది అందమైన స్త్రీలు ఉన్నను వృద్ధురాలిని ఆమె అందమైనది. చూడండి, కేవలం ఎవరికి? రాజ సంతానానికి మాత్రమే. వాగ్దానం ఎవరైతే పొందారో వారికి మాత్రమే శరీర మార్పు. మరి అబ్రాహాము శారాలాగా చాలా మంది ముసలివారు ఉన్నారు అక్కడ. వారందరి జీవితాల్లో దేవుడు శరీర మార్పు ఇవ్వలేదు. కాబట్టి శరీర మార్పు ఎక్కడ జరగడం ఉన్నది? వాగ్దానమును పొందుకున్న వారిలో. ఈ వర్తమానం ఎవరి దగ్గర అయితే ఉన్నదో, ఈ గడియ వర్తమానం ఎవరైతే స్వీకరించారో, ఈ వర్తమానికుని ఎవరైతే స్వీకరించారో వారికి మాత్రమే శరీర మార్పు జరగడం ఉన్నది. ఎంత నమ్ముతున్నారా? అక్షరాల అదే జరగనై ఉన్నది. అక్కడ అనేక మంది స్త్రీలు ఉన్నను వృద్ధురాలిని ఆమె అందమైనది ఆమె చూచుటకు చక్కనైనదిగా ఉండెను. చూచారా? దేవుడు ఆమె శరీరమును మార్చెను మరియు యవ్వనస్తులుగా వారిని చేసెను. ఇది ఒక మర్మము.
ఈ మర్మం ఎక్కడి నుంచి వచ్చింది? ఇంతకు ముందు మనం ఎప్పుడైనా విన్నామా? ఆ సద్ది సంఘ శాఖలో మనకి ఏమైనా తెలిసిందా? అబ్రహాము శారాల శరీర మార్పు జరిగిందని మనకి ఏమైనా తెలిసిందా? కానీ అది తెలిసే విధంగానే వాక్యం రాయబడి ఉన్నది. ఎన్నోసార్లు దాన్ని చదివాం మనము, కానీ శరీర మార్పు ఇది జరిగిందని మనం దాన్ని చూడలేకపోయాం. అంటే ఇప్పుడు ఎందుకు మనం చూస్తున్నాం? 7 ముద్రలు తెరవబడ్డాయి. ముద్రలు రావడం, ముద్రలు ఇప్పబడడం ద్వారా ఆ మర్మాలు మనకు బయలుపరచబడ్డాయి. ఆ 7 ముద్రలలో యేసుక్రీస్తు నామములో బాప్తిసం ఓపెన్ అయింది. ఆ యొక్క సర్ప సంతానం అంటే ఏంటిదో మనకు తెరవబడింది. చాలా కాలం మనం దాని పాము, బుసగొట్టే పాము అనుకున్నాం, కానీ అది ఒక మాట్లాడే జంతువు, అది ఒక సర్పం అనే సంగతి మనకు తెలియకుండా పోయింది. కానీ ఎందుకు తెలియపరచబడింది? కాలంలో 7 ముద్రలు ఇప్పబడ్డాయి. 7వ దూత పలుకు దినములలో దేవుడు తన సకల మర్మాన్ని బయలుపరుస్తాడు. ఆయన నిజమైన తాను వాగ్దానం చేసిన ప్రకారంగా ప్రతి మర్మాన్ని ఇప్పాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనకు తెలిసింది, ఆ యొక్క పెళ్లి కుమారుని కలుసుకోవాలంటే ముందు ఏం జరగాలి? శరీర మార్పు జరగాలి. మనము యవ్వనస్తులుగా మార్చబడాలి. హల్లెలూయా. దేవుడు ఆమె శరీరమును మార్చెను మరియు యవనస్తులుగా వారిని చేసెను. ఇది ఒక మర్మము, దానిని ఇప్పుడు ఈ దినములలో మనుష్య కుమారుని ద్వారా బయలుపరచబడినది. మనుష్య కుమారుని ద్వారా బయలుపరచబడినది. మరి ఆ రోజు యూదులకు మనుష్య కుమారుని రాకడా, ఆ రోజు ఆయన యూదుల యొక్క హృదయ రహస్యాలను బయలుపరిచాడు. ఆయన ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మనుష్య కుమారుని యొక్క రాకడా నిజమేనా? ఆయన మనుష్య కుమారుడిగా ప్రవక్త ద్వారా బయలుపరచబడ్డాడు. ఆయన ప్రపంచంలో ఉండే మనుషుల యొక్క హృదయ రహస్యాలను బయలుపరిచాడు. ఆయన ఆ రోజు ఆయన మనుష్య కుమారునిగా దిగి వచ్చి శారా యొక్క హృదయ రహస్యాలను బయలుపరిచాడు. ఆయన ఈరోజు సంఘం యొక్క హృదయ రహస్యాలను అదే మనుష్య కుమారుని దిగి వచ్చి బయలుపరిచాడు. నిజమేనా? సాయంకాలపు వర్తమానము చూడండి, అది అస్తమయ కాలమున మరి వెలుతురు కలుగును. అది చీకటి కాదు, లేకపోతే ఉదయం కాదు, అది అస్తమయ కాలమున వెలుతురు కలుగును. ఇప్పుడు ఇది ఏ కాలం? ఇది అస్తమయ కాలం. ఇది లోకానికి అస్తమయ కాలం. ఆ సమయంలోనే వెలుతురు వస్తుందని ఆ యొక్క ప్రవచనం చెప్పింది. అందుకొరకే వెలుతురు మనకు వచ్చి ఉన్నది. సాయంకాలపు వర్తమానము చూడండి, వెనుతిరిగి వారు చూచిన చివరి గుర్తు ఏమిటి? శరీర మార్పు రాకముందే వివేచన వచ్చును. శరీర మార్పు రాకముందే వివేచన వచ్చెను. అబ్రామా నీ భార్యకు శారా ఎక్కడా? అయ్యా అగో నీ ముందే నిలబడి ఉంది. ఇప్పుడే మీకు కూర వడ్డీలే ఆ చెంగున పురుషుల ముందు ఎగిరింది కదా. ఏమంటారు దాన్ని? రావమ్మ మెరుపు తీగ. ఆమె అట్లా రాలేదండి. ఎవడు లేనట్టుగా వీళ్ళే పాసరుని మెచ్చుకుంటే ఏమైనా వస్తుందా? కొమ్ములు వస్తాయా? మరి ఆమె దేవుడే వస్తే ఆయన ముందుకు రాలేదు. ఆమె పాస్టర్ కొరకు కాదు మనం ఉన్నది ఇక్కడ. ఏ పురుషుడు వచ్చినా మర్యాదగా పురుషులకు ఇచ్చి, అయ్యా ఇదిగో ఆ బ్రదర్కి వడ్డించు, ఈ బ్రదర్కి వడ్డించని ఇంట్లో ఉండి చెప్పాలి. శరీర మార్పు రాకముందే వివేచన వచ్చెను. కుమారుని పొందు ముందుగా ఏమి జరిగెను? దేవుని బూరం రోగెను. క్రీస్తునందు మృతులు మొదట లేచారా? మరి 63 అయ్యా 63 మృతులు లేచారా? మరి ఎట్లా 63లో రాకడ జరిగింది? మృతులు లేవాలి. ఆ తర్వాత సజీవులమై నిలిచి ఉన్న మనము కనురెప్ప పాటులో మార్పు పొందుదము. మరి నువ్వు బతికున్నా, నీవు ఇంకా బిడ్డల్ని గంటనే ఉన్నావు. ఏం సార్, నేను అబద్ధం మాట్లాడుతున్నానా? ఇంకా పెళ్ళిళ్ళు జరగట్లేదా? వర్తమాన సంఘాల్లో పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి, చావులు జరుగుతున్నాయి. అదే రోజు పెళ్ళి, అదే రోజు సమాధి కార్యక్రమాలు, ఇవన్నీ జరుగుతుండగా మనం ఎత్తపడ్డామని చెప్పడానికి నోటికి కొద్దిగా ఉండాలి కదా సార్? కొద్దిగా భయభక్తులు ఉండాలి కదా. ప్రభువును కలుసుకున్నటకు మధ్యాకాశంలోనికి వెళ్ళేదము. మధ్యాకాశం అంటే ఆటో దొలుకోవడమా?
మధ్యాకాశం అంటే మద్యశాలకు పోయి తాగడమా? కాదు కదండి. మధ్యాకాశంలో ఎవరుంటారు? మన పెళ్లి కుమారుడు ఉంటాడు అక్కడ, ఆయన కలుసుకుంటాం మనం. ఈ భూమి మీదనే పాప ఈ మద్యశాలల చుట్టూ తిరిగి, వ్యభిచార కొంపల చుట్టూ తిరిగి ఎత్తబడ్డామని చెప్పడానికి ఆ నోటి కొద్దిగానే ఉండాలిరా. ఒరే సోంబేరి. ప్రభువును కలుసుకున్నట్టుకు మధ్యాకాశంలోనికి వెళ్ళేదము. రహస్యము బయలుపడినది. రహస్యము బయలుపడినది. 1963లో రాకడ జరగలేదని రహస్యము బయలుపరచబడినది. ఓ ప్రియమైన వధువా, దేవుడు నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు. అందుకొరకు నిన్ను కుడికి ఎడమకు తొలగిపోకుండా ఆయన వర్తమానంతోనే నడిపిస్తున్నాడు ఆయన. హల్లెలూయా. ముద్రలు విప్పబడినవి. ఇజ్రాయేలు కొరకు బూరం రోగెను. వారిద్దరు ప్రవక్తలు ప్రత్యక్ష మగుటకు సిద్ధముగా ఉన్నారు. ఏమిటది? వారు కనబడినట్లుగా సంగము రంగము మీద నుండి తీసుకొనబడును. అది దేవుడు వారి వైపు తిరగాలంటే ఈ సంఘం ఏం కావాలి? రంగబట్టే ఈ భూమి మీద నుంచి ఆమె తీసివేయబడాలి. హల్లెలూయా. కానీ మీరు రంగం మీద ఉండంగా దేవుడు వారి వైపు అయినా తిరగలేడు. సరే, ఇంకొక మాట మనం చూద్దాం. దేవుని చిత్తం లేకుండా దేవునికి ఒక సేవ చేయ యత్నించుట. ఈరోజు చాలామంది అదేనా? దేవుని చిత్తం లేదు కానీ దేవునికి సేవ చేయడానికి అందరూ పరిగెత్తుకుంటూ వస్తున్నారు. దొంగలు, మోసగాండ్రు, డబ్బు పిచ్చినోళ్ళు, వ్యభిచారులు, దొంగలు, ఇప్పుడు అందరూ సేవలోనే ఉన్నారు. ఎందుకు ఈరోజు యూట్యూబ్లో వీళ్ళందరూ వాక్యానికి వ్యతిరేకంగా లేచారు? ఈ దొంగల వలన. అవునంటారా? రష్యా దేశంలో ఆ కమ్యూనిజం ఎందుకు లేచింది? ఆ దొంగ క్యాథలిక్ వలన. ఆ ప్రజల యొక్క వారి కష్టార్జితాన్ని, వారి శ్రమను దోపిడీ చేసినందున అక్కడ కమ్యూనిజం లేచింది. అలాగే వీళ్ళందరూ యూట్యూబ్లో ఎందుకు లేచి ఫైర్ అవుతున్నారు? ఈ దొంగ పాస్టర్ల వలన, ఈ మాయగాళ్ళ వలన. అర్థమవుతున్నదా? 106వ పేరా. చదువుతారా? నా మంచి స్నేహితుడు బిల్ డాచ్ అక్కడ కూర్చొని ఉండటం నాకు కనిపించుచున్నది. 106వ పేరా. కనిపించున్నది. 72 లేదా 73 సంవత్సరముల వయసు. పిల్లలను చూచుచున్నాను. సహోదరుడు బ్రెనహాం అంత వయసు వచ్చే వరకు మేము కనిపెట్టి చూతుమని వారు అనుకునుచున్నారేమో. పిల్లలారా, మీరెన్నడూ ఆ వయసును చూడకపోవచ్చును. దానిని మీరు చూడలేరని నాకు సందేహం కలుగుచున్నది. చూచారా? బిల్డచ్ సోదరుడు ఇంతకాలము జీవించుచున్నాడు. అతడు 15 లేదా 16 సంవత్సరముల పిల్లలు మరణించడం చూచుండును. ప్రతి గడియలోనూ వారు చనిపోతున్నారు. కాబట్టి మీ వయసును బట్టి ఏమీ మీరు తలంచరాదు. మీరు జీవించుచున్న ఈ గడియలో మీరేమి చేయుచున్నారు? ఏం చేయుచున్నారు? ఈ సమయంలో మీరు యేసు కొరకు ఏమి చేయుచున్నారు? యేసు కొరకు ఏం చేయుచున్నారు? చూచారా? ఓ ఆయనను నేను చూడగోరుచున్నాను. ఈ గడియ ఎట్టిదో నేను చూడగోరుచున్నాను. శరీరములో రూపాంతరము పొందుచున్నవి. రెప్పపాటు కాలంలో అవి మారుచున్నవి. అలాగు కాని ఎడల అందరికంటే మనము బుద్ధిహీనుల మగుదము. అందరికంటే మనం ఒకవేళ మన శరీర మార్పు జరగకపోతే మనం అందరికంటే బుద్ధిహీనుల మగుదము. తిని త్రాగి సంతోషించుదము. సంతోషించుదము. కానీ మనం ఎందుకు తిని తాగి సంతోషించట్లేం? మనకు ఒక శరీర మార్పు ఉన్నది కాబట్టి, మనకు ఒక దేవుని పైన విశ్వాసం ఉన్నది కాబట్టి, మనము నిత్య జీవాన్ని కలిగి ఉంటామనే ఆ యొక్క నిజమైన విశ్వాసం మనకున్నది కాబట్టి ఈరోజు మనం వాటన్నిటిని నిరాకరించి ఈరోజు దేవుని వాక్యం చుట్టూ మనం కూడుకొని ఉన్నాం. తిని త్రాగి సంతోషించుదము. ఏలయనగా రేపు మనము చనిపోదుము. మీరిప్పుడు జంతువుల వలె ఉందురు. ఇప్పుడు జంతువులు తిని తాగుతున్నాయి, మనము ఒకవేళ దాని కొరకే అయితే ఇక జంతువులకి మనకి ఏంటి తేడా? అదేనా?
మీరిప్పుడు జంతువుల వలె ఉందురు మీరు చనిపోయి మన్నగుదురు. అంతే సోదరుడా, అంతే సోదరుడా, అమర్త్య ఆత్మ నీలో జీవించుచున్నది. అమర్త్య ఆత్మ నీలో జీవించుచున్నది. మరణించని ఆత్మ నీలో జీవించుచున్నది. ఆకాశం నుండి మనము విన్నాము, అది రుజువగుట చూచాము. ఆయన ఉన్నాడనియు ఆయనను శ్రద్ధగా వెతుకు వారికి ఫలము దయచేయి వాడనియు. అది కాబట్టి నువ్వు ఎట్లా వెతకాలి? ఆయన్ని శ్రద్ధగా వెతకాలి. అప్పుడే నీకు ఆయన నిత్య జీవం అనే ఫలాన్ని ఇస్తాడు. నిన్ను ఆయన అక్కడికి పట్టుకుంటాడు. హల్లెలూయా. ఆయన ఉన్నాడనియు ఆయనను శ్రద్ధగా వెతుకు వారికి ఫలము దయచేయి వాడనియు మనం ఎరుగుదుము. క్రీస్తు యొక్క శరీరములో ఇప్పుడు మనము సభ్యులము. దానిని మరలా పాడుదము. మీరు కూర్చొని నుండి ఈ పాట పాడుచుండగా ఒకరితో ఒకరు కరాచాలము చేయుడి. నేను ఆయనను ప్రేమింతును. ప్రవక్త ఎల్లప్పుడూ ఏ పాట పాడేవాడు? నేను ప్రేమించుచున్నాను నా ప్రభుని అనే పాటను. హల్లెలూయా. సరే, ఇంకా మనం ముందుకు వెళ్దాం. చాలా కార్యాలు ఉన్నాయి. మరి నీ జీవితము సువార్తకు తగినట్లుగా ఉన్నదా? ఆ యొక్క వర్తమానంలో మరి 3వ పేరాను చదువుదాం. నీ జీవితము సువార్తకు తగినట్లుగా ఉన్నదా? నేను అనుకొనుచున్నాను బ్రదర్ హికర్సన్ దీనిని మ్యాగజైన్లో నుండి తీసుకుని వచ్చారని వారు నాకు చెప్పారు. అతడు దీనిని నా బల్లపై ఉంచెను. దూతల సమాహార సంగతిని గూర్చిన పట్టమును తెలిపే పత్రిక అది. ఆ పిరమిడ్ ఆకారమును అందులో గమనించండి. ఒకసారి తీసుకురండి. అది చదవండి సార్, చదవండి. ఆ పిరమిడ్ ఆకారమును అందులో గమనించండి. ఈ పక్కనున్న దూతను అనగా రెక్కలు చాచి ఎదురు రొమ్మును చూపినట్టు ఆ దూతను నా కుడి పక్కన చూడండి. ఈ ప్రసంగ వేదిక నుండే కొన్ని నెలల క్రితమే దానిని మీకు చెప్పి తిని చూచారా? అదే ఇదే లుక్ పత్రిక లేదా లైఫ్ పత్రికలో అది ప్రచురితమైనది. అది మే నెల పత్రికలో మే 17 అని నేను అనుకొనుచున్నాను. అది అవునా? అవును. ఇప్పుడు మీకు తెలుసా, అమెరికాలోని ఆ యొక్క లైఫ్ మ్యాగజైన్లో మరి ఇప్పటికీ ఆ పత్రిక ఉన్నది. ఎవరికైనా సందేహం ఉంటే మీరు ఆ పత్రికను తీసుకొని రావచ్చు. అమెరికాలో ఇప్పటికీ ఉన్నవి అవి. ఇప్పుడు ఈ ఫోటోని తీసింది ఎవరు? దీన్ని ప్రింట్ చేసింది ఆ యొక్క లైఫ్ మ్యాగజైన్ అని వాళ్ళు దీన్ని ప్రింట్ చేశారు. అది మే నెల పత్రికలో మే 17 అని నేను అనుకొనుచున్నాను. అది అవునా? అవును. అది మే 17న అందులో వెలువడినది. దాని విషయమై అనేకులు ఆమెకు ఫోన్ చేశారని శ్రీమతి వుడ్ నాకు చెప్పినది. మే 17న అది ఆ పత్రికలో వచ్చినది. సరే, కిందికి చదవండి. అదొక మర్మయుక్తమగు మేఘము. అదేంటిది? మర్మయుక్తమగు మేఘము. ఇప్పుడు ఈ మేఘమే, ఇది ఒక మర్మయుక్తమగు మేఘము. ఇప్పుడు ఇందులో ఏ రూపం ఉన్నది? చూడండి, ఇట్లా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రూపం. ఇదిగో ఆయన అక్కడ పక్కకు చూస్తున్నట్లుగా ఇక్కడ కూడా ఇప్పుడు పక్కకు చూస్తున్నాడు ఆయన. ఆ ఆఫ్ఘాన్ ఆ యొక్క గీచిన ఫోటో ఎట్లయితే ఉన్నదో ఇక్కడ కూడా అదే విధంగా ఉన్నదా? హల్లెలూయా. ఇది మర్మయుక్తమగు మేఘము. ఇప్పుడు ఈ మేఘం ఎవరో కాదు కానీ ఆ 7 దూతలై ఉన్నారు. ఆ 7 దూతలు ఎవరో కాదు కానీ దేవుని వాక్యమై ఉన్నారు. ఇప్పుడు ఆ బలిష్టమైన దూతలంటే ఆ బలం అంటే దేంట్లో ఉన్నది? ఆ యొక్క మానవ రూపంలో కాదండి, దేవుని యొక్క వాక్యమే బలిష్టమైనది. ఆ 7 దూతలు ఏ వర్తమానం తీసుకొని వచ్చారు? ఆ బలిష్టమైన వర్తమానం తీసుకొని వచ్చారు. నిజంగా దిగి రావడం అంటే ఎవరో ఒక మనిషి దిగి రావడం కాదు, అక్కడ నిన్ను నన్ను మరణంలో నుంచి విడిపించేది ఆ బలిష్టమైన వర్తమానము. ఆ 7 దూతలు ఎవరిని చూపించారు? వాళ్ళు యేసుక్రీస్తుని చూపించారు. ఒక్కొక్క దూత వారు క్రీస్తుని కలిగి ఉన్నారు. ఆ మాత్రం బుద్ధి జ్ఞానం లేక దిగి వచ్చాడు రా, దిగిరా రా సంభవి అన్నట్టుగానే ఉన్నది ఇది.
అదొక మర్మయుక్తమగు మేఘము. ఆ మేఘము 26 మైళ్ళ ఎత్తు 30 మైళ్ళ వైశాల్యంలో ఏర్పడినది. దాని గురించే మేము మాట్లాడుచున్నది. ప్రభు దూత అక్కడికి దిగి వచ్చెను. అంతటా ఆ చోటంతా కంపించెను. అక్కడికి ఎవరు దిగి వచ్చారు? దేవుడు. ప్రభు దూత అంటే దేవుడే. దేవుడు దిగి వచ్చాను. అంతటా ఆ చోటంతా కంపించెను. మరప్పుడు అక్కడ గొప్ప శబ్దం సంభవించినది. ప్రవక్త ఎక్కడైతే ఆ యొక్క సన్సెట్ పర్వతం మీద దేవుడు మరి అతని రమ్మని చెప్పాడో ఆ స్థలానికి ప్రవక్త వెళ్ళాడు. అప్పుడు అక్కడ ఏం జరిగింది? ఆ యొక్క భూకంపం వచ్చింది అక్కడ. ఎందుకు? ఆయన సింహములే ఆర్భటించినప్పుడు 7 ఉరుములు వాటి శబ్దములు పలికెను. హల్లెలూయా. చూడండి, అక్కడ ఒక మనిషి ఉండేనని నాకు తెలుసు. అతడు బ్రదర్ సాత్మాన్. ఇంత క్రితమే అతడిని నేను ఎక్కడో చూచి తిని ఆ రోజున అతడు అక్కడ ఉండేను. ఆ రోజు యేసుక్రీస్తు రూపాంతరపు కొండ పైన రూపాంతరం చెందినప్పుడు 3 సాక్షులు ఉన్నారా? అలాగని ఇప్పుడు ఆయన మేఘములో దిగి వచ్చినప్పుడు ఆ యొక్క బలిష్టమైన వర్తమానం వచ్చినప్పుడు విలియం బ్రెన్హామ్, ఫ్రెడ్ సాత్మాన్, సౌరుడు నార్జిన్, అదేనా? ఆ పేరేనా? ఆ రోజున అతడు అక్కడ ఉండేను. అది జరిగినప్పుడు అతడు అక్కడ ఉండేను. అవును. అది జరిగినప్పుడు అతడు అక్కడే ఉన్నాడు. అప్పుడు నేను అతనికి సమీపంలోనే ఉంటిని. నేను అతను చూచి నా చేతిని అతనికి ఊపితిని. అతని సూక్ష్మదర్శిని నా దగ్గర ఉండెను. జంతువుల కొరకు మేము వేటాడుచుంటిమి. అయితే అవి ఆ కొండ మీద లేవు. అవి మరొక కొండ మీదకి వెళ్ళాయి. ఎన్నో పేర మీరు చదివేది? 4. 5 చదవండి. కావున నేను ఆ వైపుకు వెళ్ళాను. అయితే అవి అక్కడ లేవు. మరియు ఈ ప్రక్కనను అవి కనిపించలేదు. బ్రదర్ ఫ్రెడ్ వాటిని వెతుక్కుంటూ వచ్చాడు. అతనికి కనబడలేదు. కనుక అతడు తిరిగి వెనక్కి వెళ్ళాను. మరియు బ్రదర్ నార్మన్ కొండ మీదకి వెళ్ళాను. మరి నేను ఆ ప్రక్కకు తిరిగి కిందకి దిగి వెళ్ళాను. మళ్ళీ పైకి మరలాను. అలా సుమారు 1.5 మైళ్ళున్నర ఆ రాత్రి ప్రదేశాలలో సంచరించాము. ఒక చోట కూర్చొని చుట్టూ చూచాను. అప్పుడు పొద్దు పొడిచి సూర్యుడు పైకి వచ్చుచుండెను. ఆ గొప్ప సంఘటన జరగడానికి 6 నెలల క్రితమే. ఈ గొప్ప సంఘటన జరగడానికి 6 నెలల క్రితమే నేను మీతో చెప్పిన ఆ దర్శనంలో నా ప్యాంటుకు అతుక్కొని ఉన్న పల్లేరు కాయలుగా మనం పిలిచే వాటిని నేను నా ప్యాంటును అతుక్కొని ఉండగా వంగి వాటిని తీసివేయుచుంటిని. ఎలాగైతే వాటిని నేను తొలగించుటను దర్శనంలో చూచితినో సరిగా అలానే నేను అక్కడ చేయుచుంటిని. నేను పలికాను, అదొక వింత. టూసాన్ ఉత్తర దిక్కున ఉన్నవానిగా నేను ఉంటిని. అదెంతో చక్కగా సరిపోయినదో చూడండి. ప్రవక్తకు ముందుగా ఎట్లయితే దర్శనం వచ్చిందో ఆ దర్శనం ప్రకారంగానే ఆయన అక్కడ ఉన్నాడు. ఆయన టూసాన్, గుర్తుంచుకోండి, నైరుతి దిక్కు అని అంటిని. నా ప్యాంటుకు అంటుకొని ఉన్న పల్లేరు కాయలను తీర్చుంటిని. వాతావరణం అనేది ఇక్కడ ఉన్నట్లుగా అక్కడ ఉండదు. అదొక ఎడారి, కరుకైన ప్రాంతం. ఇక్కడ ఉన్నట్లుగా విస్తారమైన చెట్లు అక్కడ ఉండవు. ఇక్కడి కంటే 20 రెట్లు ఎక్కువ వెలుతురు అక్కడ ఉండును. అదొక కరుకైన ప్రాంతం, ముళ్ళ తుప్పలు, ఇసుక నేల. నేను ఇలా చూస్తున్నాను. నేను కనులెత్తి చూస్తుండగా 1/2 మైలు దూరాన అడవి పందుల గుంపును నేను చూచాను. అవి అలా వచ్చుచు ఏవో తినుచుండెను. ఇప్పుడు నేను బ్రదర్ ఫ్రెడ్, బ్రదర్ నార్మన్ని అటువైపుకు పంపినట్లయితే దొరుకుతాయి. సరే, 6వ పేర. అంతకుముందు సాయంకాల క్యాంపులో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ ఎంతో శక్తివంతంగా మా మధ్య కదిలేను. జరిగిన వాటిని ఆయన నాకు ఎంతో తేటగా తెలిపాను. నేను లేచి క్యాంపు బయటకు వెళ్ళవలసి ఉండెను. తర్వాత ఉదయాన నేను పైకి వెళ్ళి నేను బయలుదేరి అప్పుడు వారిలో ఇలా అంటిని, ఇప్పుడు బ్రదర్ ఫ్రెడ్ మీరు ఆ వైపు నుండి రండి. అది సుమారు 1 మైలు దూరం. నేను సుమారు 2 మైళ్ళ దూరంకు వెళ్ళవలసి ఉంది. అతనిని తీసుకునవలసి ఉంది. అయితే వెళ్ళే ఆ మార్గం ఎంతో కరుకైన రాతి ప్రదేశం. అతనిని కలవాలంటే ఆ దారి గుండా వచ్చి అక్కడ మలుపు తిరిగి పైనుండి, అంటే ప్రవక్త అక్కడ జరిగిన విషయాలన్నిటినీ వివరిస్తున్నాడు. ఆయన కింది వైపుకు వెళ్ళాలి. మరి అక్కడ నుండి బ్రదర్ జీన్ నార్మన్ కలుసుకోవాలంటే సుమారు 4 మైళ్ళు వెళ్ళవలసి ఉంది. మేము ఒకరినొకరు కలుసుకున్నట్టుగా అక్కడ కొన్ని గుర్తులను పెట్టుకుంటేమి, దాని ప్రకారం విడిపోతేమి. అంతటా నేను ఒక రాతి గుట్ట మీదకి చేరుకున్నాను. అదొక రాతి ప్రదేశం. అటుపక్క కొద్ది దూరంలో ఒక దుప్పి వచ్చుచుండెను.
అది పొద్దు పొడుచు కాలం, ఉదయం 8 లేక 9 గంటలని అనుకుంటున్నాను. అది ఉదయం 9 గంటలేనా? ఆ అడవి పందులకు నేను కనబడకుండా నేను అటు ఇటు పరిగెత్తుచున్నాను చాలా త్వరగా. సరే, ఏదో అలా పర్వతం మీదకి పరిగెత్తాను. నేను ఆ విధంగా అక్కడికి చేరుకున్నాక అకస్మాత్తుగా గొప్ప పేరుడు శబ్దం వినబడినది. ఆ ప్రాంతమంతా అది మారుమ్రోగినది. అంత భయంకరమైన విస్ఫోటన శబ్దమును నేను ఎన్నడూ విని ఉండలేదు. వింటున్నారా? ఇప్పుడు ఆయన దర్శనంలో చూచినట్లుగా ఆ శబ్దం ఇక్కడ ఆయన తన ఎదుట ఆయన విన్నాడు. అది సంభవించినప్పుడు రాళ్ళు దొర్లిపడ్డాయి. ఎందుకు? ఆయన సింహము గర్జించినట్లు ఆయన ఆర్భటించాడు. నేను ఎన్నడూ విని ఉండలేదు. అది సంభవించినప్పుడు రాళ్ళు దొర్లిపడ్డాయి. సుమారు 5 అడుగుల ఎత్తులోకి నేను ఎగిరిపడినట్టు నాకు అనిపించినది. నేనెంతో భయకంపితుడనైపోయాను. అయ్యో, నన్ను ఎవరైనా తుపాకీతో కాల్చేరేమోనని అనుకున్నాను. ఎవరో అప్పుడు నేను నల్ల టోపీ ధరించి ఉన్నాను. అడవి పందులు కాల్చబోయి పొరపాటు నా నల్ల టోపీని చూసి నన్ను కాల్చారేమని అనుకున్నాను. ఆ శబ్దం అంత భయంకరంగా ఉండేను. సరిగా అప్పుడే పైకి చూడమని ఎవరో పిలవడమును నేను విన్నాను. అవును, అంతటా ఆయన నాతో ఇలా అనెను, ఇది 7 ముద్రలు నిప్పుటకు సమయము. ఇది రాకడ సమయం కాదు, ఇది 7 ముద్రలు నిప్పుటకు సమయము. హల్లెలూయా. గనుక తిరిగి ఇంటికి వెళ్ళుము. దేవుడు ఏమన్నాడు అక్కడ? ఇది 7 ముద్రలు నిప్పుటకు సమయం గనుక తిరిగి ఇంటికి వెళ్ళుము. గనుక నేను తిరిగి ఇక్కడికి వచ్చి తిని. హల్లెలూయా. ఇప్పుడు ఆ మేఘం ఎప్పుడు ఏర్పడింది? 1963 ఫిబ్రవరి 40వ తారీఖా? 40 41 కరెక్ట్గా చెప్పండి సార్. ఫిబ్రవరి 28 మే 17 కాదు. ఆ యొక్క 28 63లో ఆ వచ్చిన మేఘాన్ని వాళ్ళు ప్రింట్ చేసింది మే 17వ తారీఖు. పేపర్లో పడ్డది అది. వింటున్నారా? ఎప్పుడు ఈ మేఘవృత్తం ఏర్పడింది? ఫిబ్రవరి 28. ప్రవక్త ఎప్పటి నుంచి బోధించాడు? 1963 మార్చ్ 17 నుండి 24వ తారీఖు వరకు ఆయన 7 ముద్రల పైన బోధించాడు ఆయన. హల్లెలూయా. చూడండి, పైకి చూడము అని ఎవరో పిలవటం నేను విన్నాను. ఇది 7 ముద్రలు నిప్పుటకు సమయం గనుక తిరిగి ఇంటికి వెళ్ళము గనుక నేను తిరిగి ఇక్కడికి వచ్చి తిని. జరిగిన 1 గంట తర్వాత నేను బ్రదర్ ఫ్రెడ్ని, బ్రదర్ నార్మన్ని కలుసుకున్నాను. వారు ఎంతో ఉద్రేకభరితంగా దీని విషయమై నన్ను అడిగిరి. అయ్యా సోదరుడా బ్రెన్హాం గారు, ఏం జరిగింది? ఆ శబ్దము, ఆ రాళ్ళు దొరడం మేము చూసాము. అవును, అక్కడ అల్లంత దూరాన అంత ఎత్తులో ఒక మేఘము, తేమ, పొగమంచు, ఆవిరి అనేది ఏర్పడటము అసాధ్యమని సైన్స్ చెప్పినది. హల్లెలూయా. కానీ అది అతీతమైన మేఘం. అది ఆ మేఘాలు లేని ఆ యొక్క మబ్బులు లేని ఆ ప్రదేశంలో దేవుడు తన 7 దూతల ద్వారా ఒక మేఘాన్ని ఏర్పరిచాడు. అది ఒక అతీతమైన సూచన అయి ఉన్నది. హల్లెలూయా. అంటే దేవుడు భూమిపైన ఏదైనా కార్యం చేయడానికి ముందు ఏం చేస్తాడు? ఆయన ఆకాశంలో ఒక సూచనను కనబరుస్తాడు. ఆయన ఆ యొక్క ఈ మేఘం దేని కొరకు వచ్చింది? ఇది చెప్పండి. 7 ముద్రలు నిప్పే సమయము ఆసన్నమైనది. దాని కొరకే ఈ మేఘం ఏర్పడినది. దేవుడు నామానికి స్తుతి కలుగును గాక. మరి మీకు ఎవరికైనా ఇంగ్లీష్ వస్తే చదవండి దీనిని. ఇంటికి పోయిన తర్వాత ఎట్లాంటి ఫ్రేమ్లో మన ఇంట్లో ఉండాలి. ఎవరైనా చూసి దాన్ని బట్టిన వాళ్ళు అడుగుతారు, ఏంటయ్యా దీని ఫ్రేమ్ కట్టుకున్నావు, ఈ మేఘం ఏంటిది, మరి ఆ యొక్క దూతలు ఎవరు, ఆ యొక్క మరి ఆ బంగారు రూపంలో ఉన్న ఆ బొమ్మ ఏంటిది, ఆ పిరమిడ్ ఏంటిది? మరి మీ దగ్గర క్యాలెండర్లు ఉంటే వాటిని కట్టించండి. ఏమో లక్షలేం కావండి. కేజీల కొద్ది కోళ్ళు తినేస్తున్నాం, మేకలు తినేస్తున్నాం, బర్రెలు తినేస్తున్నాం. కానీ 100-200కు మాత్రం గజగజ ఉణిగిపోతాం. కట్టియండి, ఏం కాదు.
మేము ఇతర దేశములకు విమానంలో ప్రయాణించేటప్పుడు 9,000 అడుగుల ఎత్తులో అది వెళుతుంది. తుఫాన్లకు పైగా అది వెళ్తుంది. బహుశా అది 4 మైళ్ళ ఎత్తునకు సమానం కావచ్చును. 4 మైళ్ళ ఎత్తునకు సమానం కావచ్చును, లేకుంటే 15 మైళ్ళ దూరం అని మీరు అనవచ్చును. అయినా అంత దూరాన తేమ ఆవిరి ఉండటం అనేది అసాధ్యం. ఈ మేఘం అయితే 26 మైళ్ళ ఎత్తులో ఏర్పడినది. ఎక్కడి నుంచి? భూమి నుంచి 26 మైళ్ళ ఎత్తులో ఏర్పడినది. అది అక్కడ దినమెల్లా అది అక్కడ వేలాడుచూ ఉండెను. చూచారా? అది ఏమిటనేది లోకానికి తెలియదు. అది ఏమిటనేది లోకానికి 1963 అనే లోకానికి తెలియదు. నిజమేనా? లోకానికి తెలియదు, వాళ్ళకు తెలియదు, కానీ అది మనకు తెలుసు. అది హల్లెలూయా. ఏమిటనేది లోకానికి తెలియదు, అయితే దేవునికి స్తోత్రం. అదేమిటో మనకు తెలియను. గ్లోరీ. అదేమిటో మనకు తెలియను. ఆ మర్మయుక్తమకు మేఘం ఎందుకు ఏర్పడిందో హల్లెలూయా మనకు తెలిసిందా ఈ రోజైనా? మరి మొన్నటికి వర్తమానం, శుక్రవారం రోజు బోధించిన వర్తమానం 1963లో ఏం జరిగిందని పెట్టంగానే అయ్యగారు ఏం చెప్పాడు అని చాలామంది ఓపెన్ చేశారు దాన్ని. రాత్రి పెట్టాం అది. సరే, ఎవరైనా మరి చూడకపోతే మీరు కూడా వినాలని కోరుతున్నాను. బ్రదర్ హికర్సన్, నీకు ధన్యవాదములు. అక్కడ దానిని నేను నా బల్ల మీదనే ఉంచేదను. పుస్తక రూపంలోకి ఆ విషయాలు వచ్చినప్పుడు ఆ ఫోటోను అందులో పొందుపరచుదాము. అక్కడ నాకు ఒక చిన్న గమనిక ఇవ్వబడింది. సరే, ఇప్పుడు అందరూ అర్థం చేసుకుంటున్నారా? ఆ మేఘం ఎందుకు ఏర్పడిందో అది మనకు బాగా తెలుసా? అక్షరాల మనకు తెలుసు అది. సరే, మరొక మాటను మనం చూద్దాం. ఇంకా ముందుకు వెళ్ళి కాలమును మరియు సూచనను ఐక్యం చేయుట. కాలమును మరియు సూచనను ఐక్యం చేయుట. ఒక పేర చదివి మనం ముగిద్దాం. కాలమును మరియు సూచనను ఐక్యం చేయుట. మరి మీ దగ్గర హబ్ ఉంటే హబ్లో చూడండి. 64వ పేర. 64వ పేర. రాజ్యములు ఏకమౌట మనం చూస్తున్నాము. ప్రపంచము ఏకమౌట మనం చూస్తున్నాం. కమ్యూనిజము మనం చూస్తున్నాము. సంఘములు ఏకమౌట మనం చూస్తున్నాము. నిజమేనా? ఈరోజు సంఘాలని ఏకమవుతున్నాయా? చూస్తున్నాము. దేవుడు తానే వధువుతో ఏకమౌట మనం చూస్తున్నాము. గ్లోరీ. అవన్నీ ఏకమవుతున్నాయి, వధువు కూడా ఏకమవుతున్నది. ఎవరితో? తన ప్రియునితో, తన యొక్క వరునితో ఏకమవుతున్నది. చివరకు ఆయన సంఘము ఒక్కటగుటను, ఆయన మరియు ఆయన సంఘము ఒక్కటగుటను కలిసిన కుటుంబము వలె. అవును వానికవి ఏకమగుచున్నవి. దేవుడు ఏకమగుచున్నాడు. ఎందువలన? అగ్నిస్తంభము జనుల మధ్యలో వేలాడుట ఆదిమ సంఘ కాలము నుండి ఇంతవరకు ఎన్నడూ జరగలేదు. నేడు మనము చూచుచున్న సంగతులను ఆది సంఘ కాలము తర్వాత మరెవరూ చూడలేదు. దేవుడు 7 ముద్రలను పంపి దాని ద్వారా మనకు ఒక సూచన ఇచ్చినప్పుడు మాత్రమే ఇది కేవలము సాధ్యమయ్యను. పరలోకము నుండి 7 దూతలను క్రిందికి పంపెను. ఎక్కడి నుంచి? పరలోకము నుండి. ఎక్కడికి పంపాడు ఆయన? ఆ సన్సెట్. నిజమేనా? ఆ పర్వతం పైన ఆకర్షణ ఏమిటి? హల్లెలూయా. ఆ శాఖలోనున్న చెదిరిన వాక్యమును తిరిగి తీసుకుని వచ్చి మరలా దేవుని యొక్క వాక్యముతో ముడివేయటకు దేవుడు 7 ముద్రలను పంపి దాని ద్వారా మనకు ఒక సూచన ఇచ్చినప్పుడు మాత్రమే ఇది కేవలము సాధ్యమయ్యను. పరలోకము నుండి 7 దూతలను కిందికి పంపెను. వింటున్నారు అందరూ? పరలోకం నుండి 7 దూతలను కిందికి పంపెను. ఎవరా 7 దూతలు? మొదటి సంఘకాలపు దూత, రెండో సంఘకాలపు దూత, మూడో సంఘకాలపు దూత. నిజమేనా? వాళ్ళేనా దిగి వచ్చింది? మీ తాత ముత్తాత ఎవడ దిగి వచ్చిండా? ఏమండి, తెలుసుకుందామా? ఏముందో వర్తమానంలో? ఆ సన్సెట్ పర్వతం మీద ఏం జరిగిందో అది మనకు తెలియాలా? అక్షరాలు అది వధువుకు తెలియాలి.
ప్రతి ఆ యొక్క వధు సభ్యులలో ప్రతి ఒక్కరికి అది తెలియాలి. పరలోకము నుండి 7 దూతలను క్రిందికి పంపెను. ఆ శాఖలలోనున్న చెదిరిన వాక్యమును తిరిగి తీసుకుని వచ్చి మరలా దేవుని యొక్క వాక్యముతో ముడివేయటకు ఆయన యొక్క పరిశుద్ధాత్మను తీసుకుని వచ్చుటకు అవి వచ్చినవి. ఏంటిదట? ఎందుకు వచ్చాయి? ఆయన యొక్క పరిశుద్ధాత్మను తీసుకొని వచ్చుటకు అవి వచ్చినవి. నిజమేనా? ఇప్పుడు ఆ రూపము కనబరిచిందా? పరిశుద్ధాత్మను వారు కనబరిచారా? పరిశుద్ధాత్మిక రూపం అదేనా? హల్లెలూయా. యేసు చెప్పెను. సరే, ఓకే, అందులో ఒకటే పేరా. తర్వాత మనం షాలోమ్ అనే వర్తమానంలో 30వ పేర, షాలోమ్ అనే వర్తమానంలో షాలోమ్ 7 ముద్రలను బయలుపరచబడక మునుపు టుసాన్లో ఫ్లాగ్ స్టాప్ వద్ద ఆకాశములలో మర్మయుక్తమగు వెలుగు గొప్పగా కనబడక ముందు మనం ఎక్కడ ఉన్నామో గమనించారా? ఆ ఉదయాన సహోదరుడు ఫ్రెడ్ 2 మనుషులు నాతో ఉన్నారు. అది జరుగుటకు కొన్ని నెలల ముందుగానే దాని గురించి చెప్పబడెను. అది జరగడానికి ముందే ప్రవక్త దాని గురించి రాసుకున్నాడు. ఆయన దాని ముందే చెప్పాడు. ఆయన అది జరుగుటకు కొన్ని నెలల ముందుగానే దాని గురించి చెప్పబడెను. ఈ ఉదయం నా సహోదరుడు ఫ్రెడ్ సాత్మన్ మరియు సహోదరుడు జిన్ నార్మన్ ఇద్దరు ఇక్కడ కూర్చుని ఉన్నారు. ఆ పేలుడు అక్కడ సంభవించినప్పుడు వారు అచ్చటనే ఉన్నారు. ఈ సంగతులు జరుగునని వారికి తెలియదు. ఆయన నన్ను తిరిగి పంపెను. బైబిల్ అంతటిలోని 7 మర్మములు. ఇప్పుడు ఆయనకు ఏదైతే దర్శనం వచ్చిందో ఆ ప్రకారంగా జరిగిపోయిన తర్వాత మళ్ళా దేవుడు ఆయన తిరిగి ఇంటికి పంపాను. బైబిల్ అంతటిలోని 7 మర్మములు ఈ 7 ముద్రలతో ముద్రించబడినవి. బైబిల్ అంతటిలోని 7 మర్మములు ఈ 7 ముద్రలతో ముద్రింపబడినవి. ఈ 7 ముద్రలు విప్పబడు కాలము సమీపమైనదని 7 ముద్రలు ఇప్పబడు కాలము సమీపమైందే తప్ప అది ఆయన రాకడా కాదు. ఈ 7 ముద్రలు ఇప్పబడు కాలము సమీపమైనదని ఆయన నాతో చెప్పాను. మార్గంలో ఈ దూతలు సంఘకాలపు వర్తమానికులు దానిలోని ఒక ప్రత్యేక భాగం ఎట్లు ఇప్పిరో చూడండి. హల్లెలూయా. ఆ 7 ముద్రలను ఇప్పి చూపించింది ఎవరు? ఆ 7 వర్తమానికులు, దూతలు. దానిలోని ఒక ప్రత్యేక భాగం ఎట్లు ఇప్పిరో చూడండి. కానీ 7వ గడియలో 7వ వర్తమానికుని కాలంలో ఈ మర్మములన్నీ సమాప్తమగును. చూచారా? 7వ భూ సంబంధ వర్తమానికుడు చూడండి. ఆయన చెప్పిన ఈ దేవదూత అప్పుడు భూమి మీద ఉండెను. దూత అనగా వర్తమానికుడు అని అర్థం. దాని తర్వాత మరొక దూత దిగి వచ్చుట చూచెను. ఇక్కడ వర్తమానం ఇచ్చిన భూలోకపు దూత కాదు గాని మరొక బలిష్టమగు దూత పరలోకం నుండి దిగి వచ్చెను. ఆయనపై ఒక వర్షధనుస్సున్నది. అతడు తన పాదమును భూమి మీద సముద్రం మీద మోపెను. నిత్యము జీవించువారిని బట్టి ప్రమాణం చేశాను, ఇక సమయం ఉండదు అని చెప్పాను. అయితే 7 ముద్రలను బయలుపరచుటకు ఆయన వాటిని విప్పుటకు ముందుగా ఆయన అద్భుతమును మొదట ఆకాశంలో చూపించాను. ఎంతమంది కనెక్ట్ అయ్యారు? ఇప్పుడు ఆ యొక్క దృశ్యం అంతా దేని కొరకు? అది 7 ముద్రలను ఇప్పడానికే. మొదటగా ఆకాశంలో చూపించాను. ఆ దినమున దక్షిణ అమెరికా, మెక్సికోలో పలు చోట్ల చిత్రములు తీసిరి. ఇప్పుడు అది ఇంకా లైవ్ పత్రికలో వేలాడుచూ ఉన్నది. వారింకా మర్మముగానే మిగిలిపోయినది. వారికి ఇంకా లోకానికి ఇంకా సంఘశాఖకి ఇంకా మర్మముగానే మిగిలిపోయినది. ఆయన భూమి మీద చేయుటకు ముందుగానే దానిని ఆకాశంలో ప్రకటించును. ఆయన ఎల్లప్పుడూ అలాగే చెయ్యును. ఆయన తన సూచన మొదటగా ఆకాశంలో కనబర్చును. హల్లెలూయా. సరే, బూరుల పండుగ 18వ పేర. అయితే ఒకసారి షాబినో కెన్యాన్ వేకువనే దేవుడు నన్ను అక్కడికి పిలిచాను. నేను గాలిలోనికి చేతులెత్తి ప్రార్థించుండగా
నా చేతుల్లోనికి ఖడ్గం వచ్చినది, అది మీరు ఎరుగుదురు. నేను అక్కడ నిలబడి మరియు దాని వైపు చూచాను. ఇప్పుడున్నట్టే నా చేయి సహజంగా ఉన్నది, దాని భావం నాకు తెలియదు. ఎడమ వైపు నుండి నాతో ఒక స్వరం ఇట్లని పలికెను, ఇది రాజు ఖడ్గము. ఆ శాబీనో కెన్యాన్ దగ్గర ఉన్న ప్రార్థన చేస్తున్నప్పుడు అతని చేతిలోకి ఏమొచ్చింది? ఒక ఖడ్గం వచ్చింది. అది ఏ ఖడ్గం? అది రాజ ఖడ్గం. హల్లెలూయా. మన ప్రభు యొక్క ఖడ్గం ఏంటిది? ఆయన వాక్యమే రెండంచులు కలిగిన ఖడ్గమై ఉన్నది. విలియం బ్రెనామ్ చేతిలోకి ఏమొచ్చింది? ఇప్పుడు ఆ యొక్క దేవుని యొక్క వాక్యము, ఆ ఖడ్గం వచ్చినది, నాకు బయలుపరిచెను. ఆ చేతిలోనిది వాక్యం అని చెప్పాను. వెంటనే దాని తర్వాత ప్రభుని దూతలు ప్రత్యక్షమై 7 బూరలను గురించి లేదా 7 ముద్రలను గురించి చెప్పాను. ఆ ఖడ్గం తర్వాత ఎవరొచ్చారు? 7 దూతలు ప్రత్యక్షమయ్యారు. మరియు నేను ఇక్కడకు జెఫర్సన్ విల్కు తిరిగి వచ్చి మరియు 7 ముద్రలను గురించి ప్రసంగించి తిని. ఆ 7 వచ్చి ఏం చూపించారు ఆయనకి? 7 ముద్రలను గురించి. మరి అప్పుడు నేను ఎన్నడూ దీనిని ఇంతటి ప్రేరణతో చెప్పలేదు. ఎందుకు? ఓపెన్ చేయబడకపోతే మనం ధైర్యంగా ఎట్లా చెప్తాం? చెప్పలేం. ఎప్పుడైతే దేవుడు వాటిని కళ్ళకు కట్టినట్టుగా చూపించాడో ఇప్పుడు ఆయనకు ధైర్యం వచ్చిందనమాట. ఇంతటి ప్రేరేపణతో చెప్పలేదు, అది ఆ విధముగా ఉండెను. ఎప్పుడైతే ప్రభు దూత మమ్మల్ని సంధించినదో పరిశుద్ధ గ్రంథం ఒక నూతన పరిశుద్ధ గ్రంథంగా అయినది. సంఘ సంస్కృతులు ఇంకా తదితరులు విడిచిపెట్టిన సంగతులన్నిటిని అక్కడ బయలుపరిచెను. అది యేసుక్రీస్తు యొక్క సంపూర్ణ ప్రత్యక్షత. మనకు పూర్తిగా కొత్తది కాని సంపూర్ణంగా వాక్యంతో చక్కగా సరిపోయినది. అది ఎప్పుడూ ఉండిన వాక్యమే. నేనెంతో ఆత్మవేశంతో నడిపించబడి తిని. హల్లెలూయా. 118వ పేర అందులోనే ఇది చదివామా మనం? ఓకే, 118 చదివాం. సరే, ఓకే చూద్దాం. నూట 18 చదవలేదండి. ఓకే ఓకే. అది అక్కర్లేదు. వివాహం మరియు పరిత్యాగము 92వ పేర. వివాహం మరియు పరిత్యాగము. తొంభై రెండవ పేర. ఇప్పుడు వివాహము మరియు పరిత్యాగం గురించి చూడండి. అది బయలుపరచబడవలసి ఉన్నది. బయలుపరచబడవలసి ఉన్నది. బయలుపరచబడ వరకు దానిని మీరు ఎరుగరు. బైబిల్లో దాయబడిన ప్రతి మర్మమును ఈ చివరి దినములలో ఈ కాలములో బయలుపరచబడునని ఆయన వాగ్దానము చేసెను. ఎందరు దానిని ఎరుగుదురు? ఎరిగారా? ఎందరు దానిని ఎరుగుదురు? ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం. వివాహము, విడాకులు ఇంకా మరుగుగానున్న ఇతర మర్మములన్నీ అంత్యకాలంలో బయలుపరచబడునని యేసు వాగ్దానం చేశాను. ఇప్పుడు గుర్తుంచుకోనండి. టూసానుకు వెళ్ళుమని స్వరము చెప్పాను. ఆకాశంలో మర్మంగా ఉన్న వెలుగును గుర్తుంచుకోనండి. 7 దూతలు అక్కడ నిలబడి ఉండినవి. ఎవరు నిలబడి ఉన్నారు అక్కడ? 7 దూతలు అక్కడ నిలబడి ఉండినవి. తిరిగి వచ్చి 7 ముద్రలు నిప్పినవి. హల్లెలూయా. ఆ 7 దూతలు ఏం చేశారు? 7 ముద్రలు నిప్పినవి. ఏమి జరిగినదో గమనించండి. అది సత్యము. ఇంకొద్దిగా ముందుకు ఇప్పుడు వెళదాము. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరి అది సూర్యోదయం. అది సూర్యోదయం. నూట 13వ పేర.
ఈ దినమున మనము ఏమి చూచామో చూడండి. చూడండి, ఆ జీవింపజేయ శక్తి 7 ముద్రలను విప్పుటకు, ఆ జీవింపజేయ శక్తి 7 ముద్రలను విప్పుటకు ఇప్పుటకు మన యొద్దకు వచ్చినది. వచ్చినది. అది ఏమిటి? ఎందుకు వచ్చాడు ఆయన? బలిష్ఠుడైన దూతకు ఎందుకు వచ్చాడు ఆయన? ఆ జీవింపజేయ శక్తి ఎందుకు వచ్చింది? అది రాకడా కాదది 7 ముద్రలు నిప్పుటకు మన యొద్దకు వచ్చినది. అది ఏమిటి? అదేమిటి? మానవ జ్ఞానమా? మానవ జ్ఞానమా? కాదు, కాదు, దేవుని యొక్క జీవింపజేయ శక్తి. చూచారా, ఇది జరుగునని దేవుని యొక్క పైకి జీవింపజేయ శక్తి ముందే తెలియజేసాను. చూశారా, అది సత్యమని లోకం దానిని గురించి సాక్ష్యం ఇచ్చినట్లుగా ఆ జీవింపజేయ శక్తి చేసినది ప్రభు యొక్క దూత. నేడు మీకు చెప్పిన దానిని సత్యమని లోకమునకు సాక్ష్యం చెప్పినట్లు ఆ అగ్నిస్తంభము, ఆ జీవింపజేయ శక్తి సహాయం చేయునుగాక. అది ఏమై ఉండిన వారికి తెలియదు. మనం ఈ విధంగా చూచాం, అక్కడ మన ప్రభు ఉన్నాడు. చూశారా, 114 ఆ ముద్రలను విప్పినవాడు ఆయనే. మరి పరలోకంలో ఆ ముద్రలను విప్పినవాడు ఆయనే. ఆయన ఆ ముద్రై ఉన్నాడు, ఆయనే ఆ ముద్రలై ఉన్నాడు. ఎందుకనగా దేవుని వాక్యం అంతయు క్రీస్తే అయి ఉన్నాడు. ఆ తెరవబడిన ముద్రలు క్రీస్తు అయి ఉన్నాడు. అయితే ఆ తెరవబడిన ముద్రలు ఏమిటి? క్రీస్తును బయలుపరచుట. ఇప్పుడు ఆ ముద్రలలో ఎవరు బయలుపరచబడ్డారు? క్రీస్తే బయలుపరచబడ్డాడు. 7 సంఘములు సమాప్తమైనవి. ఆ 7 దూతలైతే సాదృశ్యంగా చూపించినవో, ఏ 7 దూతలైతే సాదృశ్యంగా చూపించినవో వారిని మనము చూడలేకపోయాం. మనము కాదు, వారే ఆ పట్టణమును తీసిరి. అక్కడ ఆయన సర్వోన్నత న్యాయాధిపతిగా నిలబడి ఉండి, హల్లెలూయా, తానే అల్ఫా మరియు ఒమేగాగా ఆది అంతముగా చూపించుకొనుచున్నాడు. ఎట్టి విధముగా గుర్తింపు సజీవ శక్తియే దానిని మనకు చేసెను. ఆయన రాకడను చూచున్నట్లుగా సజీవ శక్తియే మనలను చేసినది. సజీవపు శక్తి మనలను మరణంలో నుండి జీవంలోనికి దాటించినది. మీలో తప్పు ఏమిటో, ఏమి చేయవలెనో, మీరేమి చేసిరో, మీరేమి చేయవలసినదో, ఏమి చేసి ఉండవలసినదో, ఏమై ఉందరో తెలుసుకొనుటకు వివేచన సజీవపు శక్తి ఇచ్చినది. ఈ సంగతులని జీవింపజేయ శక్తి. హల్లెలూయా. మరి చివరిగా ఒకటి చదువుదాం. ఋతువునకు సరిపడు ఆత్మీయ ఆహారం 37వ పేర. ఋతువునకు సరిపడు అప్పుడు ఆ వెనుక 7 ముద్రల ప్రారంభములో పిరమిడ్ ఆకారములో 7 దూతలు కిందికి దిగి వచ్చినప్పుడు అక్కడ నిలబడి, పిరమిడ్ ఆకారంలో. ఇప్పుడు ఇది ఏ ఆకారంలో ఉంది? ఇది పైన సన్నగా ఉందా? పిరమిడ్ ఆకారంలో ఆ విధంగా ఆ మేఘం దిగి వచ్చింది. అప్పుడు ఆ వెనక 7 ముద్రల ప్రారంభములో పిరమిడ్ ఆకారములో 7 దూతలు కిందికి దిగి వచ్చినప్పుడు అక్కడ నిలబడి ఈ 7 ముద్రలను గూర్చి ఇక్కడికి వచ్చి చెప్పమని పలికెను. 7 ముద్రలను గురించి వచ్చి చెప్పమని పలికెను. ఆయన నాతో ఉండును. తప్పిపోయిన సంగతులు ఏమిటో ఆయన నాకు చూపించెను. ఆ గ్రంథము వెనక ముద్రింపబడి ఉన్నదని నేను ఎల్లప్పుడూ అనుకునేవాడిని. ఆ గ్రంథంలో ఏది వ్రాయబడలేదని తలంచాను. కానీ దానిని ఆయన చేయజాలడని తెలియబడినట్లుగా అది తిరిగినది. అది ఆ గ్రంథంలో వ్రాయబడినది. ఏదో కాదు, అది ఆ గ్రంథంలో దాగి ఉన్నది. ప్రత్యేకమైనది కనుక ఈ గ్రంథంలో నుండి ఒక మాట తీసివేసిన దానికి ఒక మాట చేర్చిన అట్టి వానికి కాబట్టి 7 సంఘకాలములోను ఉన్న గ్రంథంలోని ఒక మర్మము, ప్రతి ఒక్కటి ఒక మర్మమును ఉత్పత్తి చేసెను. నీటి బ్యాప్సిమము ఇంకా ఈ విషయములు అన్నీ ఎంతో కాలం నుండి త్రొట్టిల్ల చేయుచున్నవి. అంతటా అది పైకి వెళ్ళినప్పుడు కాలిఫోర్నియా నుండి పెద్ద పరిశీలనశాలలు టూసాన్ మీదుగా మెక్సికోలోనికి దిగి వచ్చినవి. ప్రతి చోటును దాని చిత్రమును తీసేను.
ఇప్పుడు ఆ సన్సెట్ పర్వతం మీద ఆ యొక్క ఏర్పడిన ఆ మేఘాన్ని ఆ మెక్సికో నుంచి చుట్టుపక్కల ప్రదేశాల నుంచి ఏం చేశారు వాళ్ళు, ఆ యొక్క ఫోటోలు చిత్రాన్ని తీశారు. అది ఒక మర్మయుక్తమకు దృశ్యం. సౌరుడు ఫ్రెడ్ సాత్మన్ మరియు అక్కడ కూర్చొని ఉండెను. అది పైకెక్కి పోవుచున్నప్పుడు నేను మరియు సౌరుడు జీన్ నార్మన్ అక్కడే నిలబడి ఉన్నాం. వారు చిత్రమును తీసిరి గాని ఇంకను అది ఏమిటో ఎరుగరు. ఇక్కడ కొంతకాలం క్రితం అందరు ఇట్లా అనుచుండిరి, ఇటు చూడండి ఆ దేవదూతల రెక్కల వలె ఎట్లు ముడుచుకొని ఉన్నవో చూడండి అని చెప్పుకొనిరి. హల్లెలూయా. ఒకనాడు అది కుడివైపుకు తిరుగుట చూచాను. ఆజ్ఞాన్ ఆయనను చిత్రించినంత ఖచ్చితంగా అక్కడ యేసుక్రీస్తు ఉండేను. అంటే ఇక్కడ ఆ 7 దూతల రెక్కలతో ఏర్పడిన యొక్క అట్లేనా ఇది. ఒకసారి అక్కడ చూడండి ఆ ఫోటోను. తెల్లని విగ్గు ధరించుకొని నిలబడి ఉండెను. భూమి వైపుకు క్రిందికి చూచుండెను. తానే అత్యున్నత అధికారిని అని చూపించుచుండెను. ఆకాశములు దాన్ని ప్రకటించినవి, దానిని బైబిల్ ప్రకటించాను, దానిని వర్తమానం ప్రకటించాను. అదంతా ఒక్కటే, తెల్లని విగ్గు ధరించిన మహోన్నత అధికారి. మీరు ఆయన నల్లని గడ్డం కింద చూడండి. మీలో చాలామంది ఆ చిత్రంను చూచారు. అది ఆ వెనుక ఉంచాం. ఆ ప్రక్కలందు కుడిగా తిరిగి దానిని చూడండి. ఆయన అక్కడ నిలబడి ఉన్నాడు. ఆయనను ఫోటో తీసినంత ఖచ్చితంగా ఉన్నాడు. వారు తప్పు కోణం నుండి ఆయనను చూస్తున్నారు. నీవు సరియగు కోణంలో దానిని చూడవలను. ఏది సరైన కోణము ప్రభువుకు దేవుడు మాత్రమే బయలుపరచగలడు. నిజమేనా? వాక్యం యొక్క సరైన కోణం ఏంటిదో ఆయన మాత్రమే బయలుపరచగలడు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మిక అసలైన కోణం ఏంటిది? ప్రభు అయిన యేసుక్రీస్తు నామమే. నిజమేనా? కానీ వారు తప్పు కోణంలో వారు చూస్తూ ఉన్నారు. మీ కుడి వైపుకు తిరిగి దానిని చూడండి. అక్కడ ఆయన ఉన్నాడు. అక్కడ ఫోటోగ్రాఫ్ తీయబడినంత పరిపూర్ణంగా ఉన్నాడు. దేవుని నామానికే మహిమ కలుగునుగాక. ఇంకా చాలా కార్యాలు ఉన్నాయి. మరి సమయం అయిపోయింది. మరి ఇందులో నుంచి కూడా గడియ వర్తమానికుల్లో మరి కొన్ని విషయాలు ఇందులో మరి మనం చూస్తాం. సరే, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. సరే, దేవుని చిత్తమైతే మరొకసారి దీనిపైన నేను మాట్లాడతాను. దేవుడు ఈ మాటలను మన కొరకు దీవించి ఆశీర్వదించునుగాక.